We should become the scientists. We should be the creators. We should be the innovators. Our competition should be the rest of the world. విశ్వగురు అంటే ఓన్లీ ఆధ్యాత్మికతలో కాదు, మనం సైన్స్ లో కూడా విశ్వగురువులుగా ఉండేవాళ్ళు. మెటీరియల్ వాళ్ళు కూడా వీవర్ వెల్తీ కదా. ఇట్ వాస్ నాట్ లైక్ పావర్టీలో ఉండే ఆధ్యాత్మికుడు ఒకటి. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద ఆటోమేటిక్ గా ఉంటుంది. ఆటోమేటిక్ వస్తుంది. జపాన్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉండింది. దే హ్యాడ్ ఏరోప్లేన్స్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్. ఒక్కటే ఒక టెక్నాలజీ లేదు, న్యూక్లియర్ టెక్నాలజీ లేకుండా. కరెక్ట్. దే గట్ బ్లాస్టెడ్ ఇన్ ది వరల్డ్ వార్ II. రోమ్ లో అనుకునేవాళ్ళంట, ఇన్ ఇండియా wool grows on the trees అని అనుకునేవాళ్ళంట. నాట్ ఎవ్రీబడి కెన్ లెర్న్ ఎట్ ద సేమ్ స్పీడ్ అండ్ బి ఎట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండ్. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక రోబోట్ అయిపోతుంది అట్లా. మొన్నటి దాకా ఏ స్కిల్ లేకుండా ఏదో డిగ్రీ సంపాదించేసి లేటెస్ట్ ఏది ఉందో అమీర్పేట పోయి వాళ్ళు లేటెస్ట్ ఏంద్రా పోయి అది చదువుకుంటా నేను పోతాను అట్లాగే అయింది కదా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అమీర్పేట ఈస్ గాన్. చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అని చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఎట్లా అంటే సిలబస్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, ఏజ్ సెంట్రిక్ ఇట్లా అయిపోయింది. దాని వల్ల ఏమైపోతుందంటే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. మంచి సంస్కారాలు నేర్పిస్తున్నారు చాలా ఇంట్లో, కానీ పిల్లాడు ఖరాబ్ అవుతున్న స్కూల్లోనే. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి పంపిస్తే ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? డ్రగ్స్, బ్యాడ్ వర్డ్స్. సో నువ్వు స్కూల్ కి పంపించే వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, టీచర్ అంటే ఏంటో తెలుసా? నీతి చర. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఆచార్యుడు అంటే ఆచరించేవాడు, చెప్పిందే ఆచరించేవాడు. అలాంగ్ విత్ ట్రెడిషనల్ రూటింగ్. ఇప్పుడు మల్లకంబ, శిలంబము, యోగా ఇట్లాంటివన్నీ కూడా మేము పిల్లలకి నేర్పిస్తాం. ఆయుర్వేదము, పంచాంగము, ఏవైతే ఉపయోగమో ఈ రోజు కూడా అవన్నీ వాళ్ళకి తర్కశాస్త్రం, లాజిక్, డిబేట్ కి కావాల్సి వస్తుంది. ఏవేవి అవసరమో, ఏ స్కిల్స్ లో మనకి ఇంకా ఆచార్యులు దొరుకుతున్నారో అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం 1 by 1. వాడు వంటవాడు చేసుకోవడం రావాలి, కూరగాయలు కట్ చేసుకోవడం రావాలి, బట్టలు ఉత్తుకోవడం రావాలి. సో మా దగ్గర ఆచార్యులు అందరూ హైలీ క్వాలిఫైడ్ అండి. ఐఐటి వాళ్ళు, ఐఎం వాళ్ళు, పిహెచ్డి వాళ్ళు. సో మేమంతా ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళము. సో మా అవుట్లుకే డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టికల్ వరల్డ్ చూసి వచ్చాం కాబట్టి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం వ్యవస్థాపకులు శ్రీ నూనె రమేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఈ గురుకుల విద్యా వ్యవస్థ, అలాగే మన ప్రాచీన విద్యా వ్యవస్థ అంటే ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ని మనం ఎలా అందించవచ్చు, ఈ అంశాల గురించి ఈరోజు మనం వారితో మాట్లాడదాం. నమస్తే నూనె రమేష్ గారు. నమస్తే అండి. సో మీరు ఇప్పుడు గురుకులం ఏర్పాటు చేశారు కదా, యాక్చువల్గా మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? సో నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రాక్టికల్ పర్సన్. అంటే ఏదైనా కానీ చేతితో చేయాలనుకునేవాడిని అనమాట. ఓకే. ఏది చూసినా కూడా సైకిల్ పంచర్ కూడా ఒకటేసారి చేయించుకునేవాడిని. రెండోసారి నేనే దానికి కావాల్సిన అన్ని తెచ్చుకొని నేనే చేసుకునేవాడిని. స్కూటర్ వచ్చినప్పుడు, స్కూటర్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాడు ఎట్లా ఓపెన్ చేస్తాడు, ఎట్లా సర్వీసింగ్ చేస్తాడు చూసుకుని సెకండ్ డే నేనే చేసుకునేవాడిని. మళ్ళీ పెట్టేటప్పుడు నా వల్ల కాకపోతే వాడిని తీసుకొచ్చి వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నా ముందు పెట్టినిచ్చి నా చేతితో చేసి, ఏది కానీ మందులు, ఫైర్ క్రాకర్స్ అనుకోండి, నేనే వెళ్ళి అఫ్జల్గంజ్ లో సూర్యకారం, గంధకం, బొగ్గు ఇవన్నీ తెచ్చుకొని నేనే నూరి, నేనే తారజువ్వలు చేసుకోవటం, నేనే చిచ్చుబుళ్ళు చేసుకోవటం, నేనే సిసిందులు చేసుకోవడం. ఏదైనా కానీ బైండింగ్ అయినా సరే, ఏది కానీ గాలిపటాలు కానివ్వండి, మాంజా కానివ్వండి, ఏదైనా కానీ చూస్తే చేతితో ఏదైనా చేసి చూడాలనిపించే మనస్తత్వం నాది. కరెక్ట్. నాకు ఐఎమ్ వెరీ హ్యాండీ పర్సన్. ఓకే. అటువంటి టైంలో ఇప్పుడు స్కూల్లో ఈ ఈక్వేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ ఎట్లా అప్లై చేయాలా, ఎట్లా నేను ఈ ఈక్వేషన్స్ ని ప్రూవ్ చేయాలా, ఊరికే థియరీ చదువుకొని నేను ఎక్కడ ఉపయోగించాలా, ఓకే, ఈ క్వశ్చన్స్ వచ్చాయి. విత్ ఇన్ 7th or 8th grade. ఆ టైంలో వచ్చిన ఐడియా. సో మా టైంలో అప్పుడు ఫస్ట్ యాక్సెస్ టు ఫారెన్ కంట్రీస్ వాజ్ డ్యూరింగ్ ద ఏషియన్ గేమ్స్ 82. We were just like 10 years old ఆ టైంలో. అప్పుడు ఫస్ట్ వి గాట్ యాక్సెస్ టు అసలు విదేశాలు ఎట్లా ఉంటాయి. అసలు అందరికీ టీవీలు మీ కాలం తెలియదు మీకు. ఆ సమయంలో అందరి ఇళ్లలో టీవీలు అప్పుడు కొన్నారు. అవును, 80s లో 82లో ఏషియన్ గేమ్స్ కోసం కొన్నారు. మేజర్ గా ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి అందరి ఇళ్లలో కలర్ టీవీస్ వచ్చినాయి. అప్పుడు విపరీతంగా కొనుక్కున్నారు ఆ గేమ్స్ చూడటానికి కోసం. అప్పుడు మనం వాళ్ళు చాలా విషయాల్లో మన వాళ్ళు వెనకుండటం, స్పోర్ట్స్ లో కానివ్వండి, ఫారినర్ కంట్రీస్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనిపించేది. ఇంకోటి అప్పుడు ఈ బ్రూస్ లీ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు ఇట్లాంటివన్నీ చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఈవెన్ దో దట్ ఈస్ లాట్ ఆఫ్ దిస్ థింగ్, బట్ మన వాళ్ళు ఆ స్టాండర్డ్ లో తీసేవాళ్ళు కాదు కదా. సో అవర్ యాక్సెస్ టు అవుట్ సైడ్ వరల్డ్ వాజ్ ఏషియన్ గేమ్స్ ఆర్ ది మూవీస్. మనమేమో థియరీ చదువుకుంటాం, అందరి పేర్లు ఫారినర్స్ పేర్లే ఉండి మన ఫార్ములాస్ లో వాటిల్లో ఇట్లా. సో మనం ఈ
నేర్చుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉపయోగించాలా? మనం సైన్స్, టెక్నాలజీ దీన్ని ప్రాపర్‌గా నేర్చుకోకపోతే, దీన్ని అప్లికేషన్ తెలియకపోతే ఎట్లా? హ్మ్. ఈ అప్లికేషన్ నేర్పించాలి అనంటే ఏదన్నా ఒక టెక్నాలజీ సెంటర్ హ్మ్. పెట్టి అన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ అందరికీ నేర్పించడానికి ప్రతి స్కూల్‌లో పెట్టడం అంటే కష్టం అవుతది హ్మ్. కాబట్టి, హ్మ్. ఒక కామన్‌గా ఒక టెక్నాలజీ సెంటర్ ఓకే. పెట్టి, ఓకే. ఆ! ఒక క్యాంప్స్ లాగా కండక్ట్ చేసి, ఒక్కొక్క స్కూల్‌కి ఇట్లా అందరికి సర్విస్ చేద్దాము అనుకుని అప్పుడొచ్చిన ఐడియా. వెన్ ఐ అంటే వాస్ మరిప్పుడు నార్మల్ స్కూల్‌కి అంటే మీ దానికి ఏం తేడా ఆ! ఏంటిది? సో, టెక్నాలజీ సెంటర్ పెట్టాలని అనుకున్నాం. హ్మ్. కానీ సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చాం. హ్మ్. రైట్. వి డిడ్ంట్ హావ్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ ఓకే. రిసోర్స్. హ్మ్. ఐడియా ఉండింది. హ్మ్. హ్మ్. సో, ఏదన్నా మంచి చదువుకొని ఏదన్నా ఫారెన్ వెళ్ళి, ఆ టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తారో చూసుకొని, ఓకే. కొంత డబ్బు సంపాదించుకొనొచ్చి, ఇక్కడ ఏదన్నా అట్లాంటి టెక్నాలజీ సెంటర్ పెట్టాలనుకునేది హుహు. అప్పుడొచ్చింది ఐడియా. ఓకే. ఓకే. సో, ఇట్ వాస్ 40 ఇయర్ ఓల్డ్ ఐడియా. ఓకే. ఆహా! సో, అయితే ఆహ్, ఆ క్రమంలో ఆహ్, ఐ వెంట్ టు అమెరికా. ఓకే. హ్మ్. ఏ ఇయర్‌లో ఎళ్లారు? 99 జాన్. 19 నుంచి. ఓకే. ఓకే. హ్మ్. అనుకోకుండా అమెరికాకి వెళ్ళాల్సొచ్చింది. అప్పుడు నేను సింగపూర్ అట్లా వెళ్దాం అనుకున్నా గానీ, హుహు. అనుకోకుండా ఇటే మీరు ఎళ్ళిపోయాను. ఇండియాలో ఏం చేశారు మీరు? ఐ వాస్ అన్ ఆటోమోటివ్ వెహికల్ డిజైన్ ఇంజినీర్. ఓహ్! ఓకే. అచ్చా! సో, హ్మ్. టూల్ ఇంజినీరింగ్ చేశాను. పోస్ట్ డిప్లొమా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ బెంగుళూరు నుంచి. ఓకే. తర్వాత ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ నుంచి ప్లాస్టిక్ మోల్డ్ డిజైన్ సిపెట్ చర్లపల్లి నుంచి చేసాం. హుహుహుహు. సో, అప్పుడు ప్లాస్టిక్స్ వాస్ వెరీ హాట్ ఇన్ ఎర్లీ 90స్. ఆ! ఓకే. ఏదన్నా కొత్త దాంట్లో చేయాలంటే ప్లాస్టిక్స్ వాస్ వెరీ హాట్. సో, ప్లాస్టిక్స్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్లాస్టిక్స్ చేశా. హుహుహు. ఏదన్నా సింగపూర్, మలేషియా అట్లా పోదామని అనుకునేవాడిని. ఓకే. ఓకే. అప్పట్లో డిప్లొమా అప్పుడే. హుహు. తర్వాత ఈ ఐటీలన్నీ లేట్ 90స్‌లో స్టార్ట్ అయినాయి. అవును. ఈ అవును. అమెరికాస్ అనేది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు అనుకోకుండా అవి డిజైన్ చేస్తూ వెహికల్ ఇంజినీరింగ్‌లో వర్క్ చేస్తా ఉంటే అనుకోకుండా ఆహ్, ఐ గాట్ ఇంటూ త్రీ డైమెన్షనల్ డిజైనింగ్ అట్లా వచ్చి సత్యంలో జాబ్ చేయాల్సొచ్చింది. హుహుహుహు. అప్పుడు వాళ్ళకేవో రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. అచ్చా! సో, ప్రొడక్ట్ డిజైన్ మీద, ప్లాస్టిక్ ప్రొడక్ట్ డిజైన్ మీద. సో, హుహు. నాకు ఇంజినీరింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఐ గాట్ ఎ జాబ్ ఇన్ సత్యం. ఓహ్! ఓకే. ఆహా! వెరీ ఫ్యూ పీపుల్ గాట్ లైక్ దట్ అన్నమాట. కరెక్ట్. హ్మ్. హ్మ్. అసలు ఇంజినీరింగ్ లేకుండా తీసుకునేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. సో, అక్కడి నుంచి అనుకోకుండా ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు గో టు అబ్రాడ్. నేను ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్‌లో ఉంటే ఐ వాస్ డూయింగ్ మై ఇంజినీరింగ్ కరెస్పాండెన్స్‌లో హుహు. జేఎన్‌టీ నుంచి. హుహు. కంప్లీట్ అవ్వకముందే ఐ వెంట్ టు అమెరికా. ఓకే. అచ్చా! సో, యూఎస్‌కెళ్ళిన తర్వాత అప్పుడు జస్ట్ బిఫోర్ 98 డిసెంబర్‌లో ఐ గాట్ మ్యారీడ్. హుహుహు. సో, మ్యారేజ్ కూడా ఇట్ వాస్ ఆన్ ద ప్రిమిస్ ఆఫ్ థిస్ ఐడియా హ్యాపెండ్. అచ్చా! ఓకే. అంటే మా వైఫు తను పాలిటెక్నిక్ చదువుకొని కంప్యూటర్ సైన్స్ షీ కుడ్ నాట్ గో టు కాలేజ్. హుహుహు. ఫర్దర్ కాలేజ్. హుహు. పేరెంట్స్ ఈ అమ్మాయిని కదా బయటికి పంపించము. హుహు. మా దగ్గర ఇంకా ఫర్దర్ ఫండ్స్ లేవు. అదే. హ్మ్. అదే. నీకు మ్యారేజ్ వరకు ఉన్నాయి అంతే. హుహుహు. మ్యారేజ్ చేసి పంపించేస్తాం అనంటే ఒక 6 నెలలు పాపం ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రాయకుండా హుహు. వదిలేసుకుంది. ఓకే. అయినా కూడా ఫైట్ చేసి ఆఫ్టర్ 6 మంత్స్ లేదు నాన్న నాకు ఎంతో కొంత మనీ ఇస్తే నేను నా కాళ్ళ మీద నిలబడి నా డబ్బులతో నేను చదువుకుంటా ఫర్దర్ ఎడ్యుకేషన్. హ్మ్. హ్మ్. నాకిప్పుడు పెళ్ళొద్దు అనుకోని హైదరాబాద్‌కొచ్చింది. హుహు. సో, షీ వాస్ సెర్చింగ్ ఫర్ ద గైడెన్స్ అన్నమాట ఆ టైంలో. హుహుహు. అట్లా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ తన కజిన్ అన్నమాట. అట్లా ఓకే. వాళ్ళు అడ్వైస్ కోసం వచ్చారు సత్యంకి. ఓకే. ఓకే. హుహు. ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్లారు. ఒక లెక్చరర్ దగ్గరికెళ్లారు. ఒక ప్రొఫెషనల్ దగ్గర గూడా అడ్వైస్ తీసుకుంది. ఏం కోర్సులు చేస్తే, ఎట్లా ప్లాన్ చేసుకుంటే జాబొస్తది అని అడ్వైస్ కోసం వచ్చారనమాట. హుహుహు. హ్మ్. అట్లా షీ కేమ్ టు మెట్ అనమాట. అదే. అదే. హ్మ్. దెన్ వెన్ ఐ సా హర్ యాక్చువల్లీ ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హర్ అంటే తన యొక్క పట్టుదల. హుహు. అంటే చదువుకోవాలనే పట్టుదల. అంటే నేను గూడా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్‌లో వర్క్ చేయాలనుకున్నాను గదా! హుహు. సో, ఐ టోల్డ్ హర్ ఇప్పుడు నా ఐడియా ఇది. హ్మ్. ఓకే. నువ్వు చదువుకోవాలనుకుంటావు. నేను అందరికీ చదువు చెప్పాలను. ఓహ్! ఓకే. ఆహా! మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత చదివిస్తాను. మ్యారేజ్ ప్రపోజల్ గూడా యాక్చువల్‌గా నేను డైరెక్ట్‌గా చెప్పలేదు. మా పేరెంట్స్‌కి చెప్తే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌ని అదే. అడిగారు. అదే. హ్మ్. హ్మ్. సో, తను షీ డిడ్ంట్ యాక్సెప్ట్ ఎట్ దట్ టైమ్. సో, బట్ ఐ టోల్డ్ హర్ ఇంతమందిని చదివించగలుగుతాము. ఇఫ్ యూ నీలాంటి మనిషి నాకుంటే వి కెన్ డూ దట్ అని చెప్పని ఓకే. ఒక 2 మంత్స్ తీసుకున్న తర్వాత ఫైనల్లీ షీ యాక్సెప్టెడ్. ఆళ్ళ పేరెంట్సే ఒప్పించారు యాక్చువల్‌గా అమ్మాయిని. హుహుహు. అచ్చా! ఓకే. తర్వాత మ్యారేజ్ అయిన 1 మంత్‌కి అనుకోకుండా అమెరికాకెళ్ళిపోయాం.
ఓకే. సో షీ డిడ్ హర్ బ్యాచిలర్స్. నేను తనని అమెరికాలో చదివించాను. ఓహ్! ఓకే. ఆహా! బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్, బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. షీ వాస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ దేర్. హుహుహు. తర్వాత మాస్టర్స్ కూడా చేసింది. షీ వాస్ ఎ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. నేను ఓహ్! ఓకే. ఆటోమోటివ్ మెకానికల్ ఇంజినీర్. ఓకే. ఆహా! సో ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ అవర్ జర్నీ we were always looking at how do we what is that we can take back to our country ఓకే. హ్మ్. when we set up our own establishment. ఎట్లా ఉండాలి, ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలనేది ఒక అక్కడ అక్కడ స్కూల్స్లో ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటున్నాయి, హుహు. అక్కడ టీచర్స్కి ఎటువంటి అలొకేషన్స్ ఉంటున్నాయి, వాళ్ళు ఏ రకమైన టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నారు, ఈ టైప్ అవన్నీ స్టడీ చేస్తూ ఉండేవాళ్ళం. హుహుహు. సో షీ డిడ్ అవర్ బ్యాచిలర్స్, మాస్టర్స్ అక్కడ చేసింది. మా పిల్లలు హై స్కూల్ దాకా అక్కడ చదువుకున్నారు. ఓకే. ఆహా! వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం టు కమ్ బ్యాక్ అనమాట. ఓకే. సో హ్మ్. ఈ టైప్లో కోవిడ్ హిట్ అయింది హ్మ్. మార్చ్‌లో. జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ గాట్ ఇంజ్యూర్డ్. నెక్ ఇంజ్యూర్ అయ్యి ఐ వాస్ ఆన్ ద బెడ్ ఫర్ అబౌట్ ఫ్రమ్ దట్ టైమ్ టు 4 ఇయర్స్ ఐ వాస్ ఆన్ ద బెడ్. ఓహ్! ఆ టైంలో ఏమైందంటే దిస్ వాస్ 2020 మార్చ్‌లో దెన్ కోవిడ్ వచ్చింది కదా! అవును. అవును. సో ఆల్మోస్ట్ అప్పటికే 20 ఇయర్స్ ప్లస్ వి వర్ ఇన్ ద యూఎస్. హ్మ్. హ్మ్. రైట్. సో త్రూఅవుట్ దట్ టైమ్ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద జియో పాలిటిక్స్. హుహు. వరల్డ్ ఎకానమీ ఎలా రన్ అవుతుంది, హ్మ్. హ్మ్. వరల్డ్ పవర్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, వై ఇండియా ఈజ్ పూర్, హ్మ్. హ్మ్. ఈ టైంలో మనం ఏం చేయొచ్చు మన దేశంలో పావర్టీని ఎలివేట్ చేయాలంటే, హ్మ్. మనకి ఏం జరిగింది అనేది దాని మీద రీసెర్చ్ ఎక్కువైంది. ఓకే. ఇది ఈ డైరెక్షన్ రావడానికి కారణం ఏంటంటే మేము అమెరికాకెళ్ళిన 3 మంత్స్‌కి కార్ కొన్న తర్వాత ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వి వెంట్ టు లైబ్రరీ. హుహు. లైబ్రరీకెళ్ళంగానే అన్ని దేశాలకి క్యాసెట్స్ ఉండేవక్కడ. అచ్చా! అంటే శ్రీలంక మీద, నేపాల్ మీద, భూటాను, బర్మా, హ్మ్. హ్మ్. థాయిలాండు, ఇండోనేషియా, హుహు. లావోస్, ఫిలిప్పీన్సు, వియట్నాము, ఆహ్, తర్వాత ఇంకోటుంది గదా! అది మన అంకోర్ వాట్ ఉంది గదా! కంబోడియా. హుహు. ఇట్లా అన్ని దేశాల గురించి, సౌత్ ఈస్ట్ ఏషియా గురించి అన్ని దేశాలు ఉండినాయి. సో, హుహు. అవన్నీ క్యాసెట్స్ తీసుకొని చూస్తా ఉండేవాడిని. అంటే ఇదేంటి మొత్తం ఈ హిస్టరీ అంతా వీళ్ళదంతా గూడా మన హిస్టరీనే. హ్మ్. హ్మ్. మన టెక్స్ట్ బుక్స్‌లో అసలు హిస్టరీనే లేదు. హ్మ్. హ్మ్. ఈ దాని గురించి మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చదివాం. రష్యన్ రెవల్యూషన్ గురించి చదివాం టెక్స్ట్ బుక్‌లో. అవును. ఇప్పుడైతే అయి గూడా లేవనుకోండి. ఇంగ్లాండ్ గురించి చదివాం, అమెరికా గురించి చదివాం. మనం వి నెవర్ రెడ్ అదే అబౌట్ అవర్ ఏంటంటే, ఓన్ సివిలైజేషన్ విచ్ వాస్ కనెక్టెడ్ టు అవర్ సివిలైజేషన్. అంటే గ్లోబల్ పర్స్‌పెక్టివ్‌లో మనం ఫెయిల్ అయినాము. ఇండిక్ వే ఆఫ్ లెర్నింగ్ విషయంలో గూడా మనం ఫెయిల్ అయినామనమాట. అంటే మనం రాయలేదు గదా! ఇప్పుడు. అదే. ప్రాబ్లమ్ ఏందంటే ఫెయిల్ అవ్వాలంటే మనం రాసి ఫెయిల్ అవుతే అదొక ఇది అసలు మనం రాయనే రాయలేదు ఈ పుస్తకాలు. ఇయన్నీ ఎవడో రాస్తే మనం చదువుకుంటున్నాం. అవును. రైట్? అవును. మనల్ని ఇట్లా అంటే మనల్ని మభ్యపెట్టారు. అంతే. అంతే. సో, అప్పుడు ఏంటి ఇంత వాళ్ళకి పోనీ ఈ కంట్రీస్ యొక్క హిస్టరీ చూస్తే యూ గో బ్యాక్ 2000 ఇయర్స్ బ్యాక్. హ్మ్. వాళ్ళకి వికీపీడియాలో గాని ఇట్లా గాని ఎళ్తే ఆ 2000 ఇయర్స్ తర్వాత నుంచి ఇంకేం హిస్టరీ ఉండదు. అవును. అప్పటి నుంచి కూడా రాజ్‌పుట్ కింగ్సే ఉంటారు. ఆ! కరెక్ట్. ఈ అన్ని దేశాలకి ఫ్రమ్ ద నోన్ history that is there, whatever the Europeans have documented, from హ్మ్. that time onwards, హ్మ్. హ్మ్. ఒక 2000 ఇయర్స్ నుంచే ఉన్నాయి ఈ అవును. కంట్రీస్‌కి హిస్టరీలో. అవును. అవును. అక్కడి నుంచి మీరెళ్లి చూడండి. ఆల్ కింగ్డమ్స్ ఆర్ విజయ డైనాస్టీ, శ్రీ విజయ డైనాస్టీ, రాజ్‌పుట్ కింగ్సే ఉంటారు. అచ్చా! ఓకే. మన సివిలైజేషనే ఉంటది. హుహుహుహు. బియాండ్ థట్ దే డోంట్ హావ్ దేర్ ఓన్ ఇండిజినస్ హిస్టరీ అక్కడేం అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు దీంట్లో ఉన్నది. హ్మ్. హ్మ్. అవే కదా మనకి యాక్సెస్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. కరెక్ట్. అయితే అరే! ఇట్లా ఉంది. తర్వాత ఒక ఇండియా గురించి ఒక క్యాసెట్ ఉంది. హుహుహుహు. 'నెహ్రూ గాంధీ ఫ్యామిలీ' అని ఇండియా గురించి ఒకటుంది. ఓకే. అది ఫ్రంట్ పేజ్‌లో నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బ్యాటన్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్‌లో కూర్చొనున్నారు. ఓహ్! ఓకే. ఆహా! ఏంటా అని చెప్పి తీసుకెళ్ళి చూస్తే, వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని చూపిస్తే నాకు భలే కోపమొచ్చింది. ఐ హ్మ్. వాస్ వెరీ యాంగ్రీ. నిజంగా హుహు. చెప్తున్నా. హ్మ్. ఫ్యూరియస్ అన్నమాట. ఐ గాట్ హ్మ్. ఫ్యూరియస్. అరే! హ్మ్. మన దేశాన్ని వీళ్ళెంత నెగెటివ్‌గా చూపిస్తున్నారు. మన హ్మ్. లీడర్స్‌ని ఇట్లా తప్పుగా చూపిస్తారా? చూపిస్తున్నారు. హ్మ్. తప్పుగా చూపిస్తున్నారని నాకు హ్మ్. భలే కోపమొచ్చింది. హ్మ్. తర్వాత అక్కడ టెంపుల్స్‌లలో అక్కడక్కడ కొంచెం పెద్దవాళ్ళుంటారు కదా! హ్మ్. ఇదేంటండి ఇట్లా చూపిస్తున్నారు మన ఇండియా గురించి అంటే, "అయన్నీ నిజమే" అని చెప్తున్నారు. ఎవరినడిగినా అది నిజమే అని చెప్తున్నారు. ఇదేంటి అందరు నిజం అంటున్నారు. ఇంకప్పుడు దెన్ ఐ సెడ్ అంటే డే 1 నుంచి మన దేశం కాంప్రమైజ్ అయిందా అనేది యెస్. ఇంక అక్కడి హ్మ్. నుంచి అసలు నాకు జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. 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 సో ఇట్ వాస్ గోయింగ్ రాండమ్‌లీ. ఐ నెవర్ యూజ్డ్ టు వాచ్ మూవీ ఆర్ టీవీ సీరియల్స్ కానీ ఐ నెవర్ యూజ్డ్ టు వాచ్. హ్మ్. హ్మ్. ఎప్పుడు ఐ వాస్ ఇన్ సెర్చ్.
ఆఫ్ ట్రూత్. హ్మ్. సో ఆ టైంలో నాకు అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ ఎస్టాబ్లిష్ వాట్ ఐ వాంటెడ్ టు. హ్మ్. హ్మ్. సో 20 ఇయర్స్ అయిపోయినాయి. అదే. ఈలోపు ఇంజ్యూరీ జరిగింది. ఐ క్విట్ మై జాబ్. ఐ వాస్ ఆన్ ద బెడ్. ఆ టైంలో మళ్ళీ కోవిడ్ ఇండియాకొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా అక్కడ సరిగ్గా అవ్వట్లేదు. ఓకే. వాళ్ళు ఎంతసేపు ఆ ఇన్సూరెన్స్ అండ్ మనీ ఎట్లా దబ్బాలనే చూస్తున్నారు గానీ వాళ్ళు ట్రీట్ కంప్లీట్ చేయట్లే. అదే. హ్మ్. సో నేను ఆ సమయంలో హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. అచ్చా! ఆ! ఓపెన్ చేశా అనుకోకుండా. హ్మ్. యూజువల్‌గా ఓపెన్ చేయను. అది ఓపెన్ చేశా. ఎట్లా దొరికిందో ఆళ్ళకి నా ఈమెయిల్ నాకు తెలీదు. హ్మ్. హ్మ్. ఓపెన్ చేస్తే ఓ వెబినార్ లింక్ పంపించారు. ఓకే. సరే హ్మ్. అని వెబినార్ అటెండ్ అయ్యా. ఓకే. హ్మ్. అంటే ఇట్ వాస్ అబౌట్ ఓరియంటేషన్ టు హిందూ స్టడీస్ అచ్చా! ఆ! దట్ వెబినార్. అదే. హ్మ్. సో అది అటెండ్ అయితే అక్కడ వాళ్ళు అసలు వాళ్ళు ఏమేం కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, అసలు మనకి ఎన్ని గ్రంథాలున్నాయి. హ్మ్. హ్మ్. ఐ వాస్ ఎ సిటీ బాయ్ అండి. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సిటీ. హ్మ్. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేటెడ్. రైట్. హ్మ్. నాకు ఈ గొడవలన్నీ ఏం తెలీదు నాకు. అదే. మనకు ఓకే. స్కూల్‌లో చెప్పలేదు. పేరెంట్స్ ఎక్కడ నుంచి మనకు ఆ చెప్పలేదు. ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. చెప్పలేదు. కాకపోతే క్యూరియాసిటీ ఉండింది. అదే. అయితే సో వీళ్ళు ఇన్ని శాస్త్రాలు, ఒక్కొక్క శాస్త్రంలో ఎన్నెన్ని శ్లోకాలున్నాయి, హ్మ్. ఇన్ని గ్రంథాలున్నాయి, ఎంతమంది ఋషులు, మహర్షులున్నారు, ఒకప్పుడు మన దేశం ఎలా ఉండేది, ఎన్ని గురుకులాలుండేయి, ఎట్లా పోయినాయి, కొలోనియల్ స్టడీస్ ఇట్లా వాళ్ళు ఆఫర్ చేసే స్టడీ కోర్సెస్ గురించి, ఆ కోర్సెస్‌లో ఏమేముంటాయి. హ్మ్. హ్మ్. మన అద్వైత, ద్వైత, విశిష్ట అద్వైత, హ్మ్. దశ శాంతి మంత్రాలని మనం వాడే శాంతి మంత్రాల యొక్క ఈచ్ మంత్రానికి ఒక క్లాస్ 2 గంటలుండేది. అచ్చా! ఆహా! అట్లా రకరకాల కోర్సెస్ ఆఫర్ చేశారనమాట. సో, హుహు. దెన్ ఎట్లాగో నేను ఐ వాస్ ఇన్ పెయిన్. ఐ వాస్ ఇన్ ద బెడ్. యాహ్! నేను యాహ్! కూర్చోలేను, నిలబడలేను. పడుకునే ఉండాలి. హ్మ్. హ్మ్. టైమ్ పాస్ కోసమని ఇంకా ఐ స్టార్టెడ్ ఎన్రోలింగ్ ఇంటూ సెమిస్టర్‌కి వెబినార్స్ 5, అటెండ్ 6 అయ్యారు. హ్మ్. కోర్సులు ఓకే. అటెండ్ అయ్యాను. ఓకే. అటెండ్ అవుతా ఉంటే ఎవ్రీ క్లాస్ దట్ ఐ వాస్ అటెండింగ్ ఐ వాస్ గెట్టింగ్ షాక్డ్. హ్మ్. హ్మ్. దెన్ అట్ వన్ పాయింట్ దేర్ వాస్ ఎ క్లాస్ అబౌట్ ఇండియన్ సొసైటీ. హుహు. మన సొసైటీలో ఈ జాతి, వర్ణ, క్యాస్ట్ సిస్టము, హ్మ్. తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్‌ని ఏ విధంగా వెపనైజ్ చేశారు. హ్మ్. మనది హ్మ్. క్యాస్ట్ సిస్టమ్ కాదు. వర్ణ సిస్టమ్. అవును. హ్మ్. ఎట్లా బ్రిటిష్ వాళ్ళు వెపనైజ్ చేశారు మనకి అగైనెస్ట్‌గా. హ్మ్. తర్వాత మన దగ్గరున్న ఈ దళితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క పూర్వం ఏంటిదసలు? హ్మ్. బిఫోర్ ఇన్వేషన్స్ వాట్ వాస్ దేర్ స్టేటస్? హ్మ్. హ్మ్. హూ వేర్ దే? హ్మ్. అని లాస్ట్ క్లాస్ అండి అది. ఓకే. ఇట్ వాస్ ద లాస్ట్ క్లాసు. ఆ రోజు ఆ విషయాలు తెలుసుకుంటే అసలు ఏం చేయాలో ఇప్పుడు కూడా నాకు లెగుస్తున్నాయి ఎంటుకలు. ఓకే. ఆ! ఫుల్లు జలతరిచ్చింది, కోపమొస్తుంది, ఆహ్, ఆహ్, దుఃఖము, కోపము, సంతోషము అన్నీ ఒకసారి వచ్చినియి. హ్మ్. హ్మ్. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటే. హ్మ్. హ్మ్. మరి సంతోషం ఎలా ఏసింది అని అడగొచ్చు మీరు. హ్మ్. అన్యాయం జరిగింది కదా! అంటే నిజం తెలిసింది కాబట్టి. కరెక్ట్. కరెక్ట్. అంటే ఇన్ని రోజులు మనకు అంతా అబద్ధాలు నేర్పిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మన దగ్గర లంబాడీలున్నారండి. అవును. ట్రైబల్స్‌గా వాళ్ళకి డెసిగ్నేషన్ ఉంది. హ్మ్. రైట్? వాళ్ళ ఫ్యామిలీస్‌కి నేనొకసారి వెళ్ళా. ఇండియాకొచ్చిన తర్వాత కనుక్కోటానికి. హ్మ్. వాళ్ళ ఇంటీరియర్స్‌లో వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళు ఇంతింత ఎత్తు, ఇంతింత లావు, తెల్లగా వాళ్ళంతా రాజస్థానీ భాషలు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో హ్మ్. దే ఆర్ వాళ్ళెక్కడి నుంచి వచ్చారంటే రాణా ప్రతాప్ కే వీర్ హై. హ్మ్. హ్మ్. రాణా ప్రతాప్ సైన్యంలో వాళ్ళు. అవును. వాళ్ళు అక్కడ సంచార జాతులు సంచార దాంట్లో. జాతుల కింద చేశారు. అదే. అదే. హ్మ్. అసలు దే వర్ యాక్చువల్లీ రాజ్‌పుట్స్. రాజ్‌పుట్స్ అవును. హ్మ్. క్షత్రియ క్లాస్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన అగ్రవర్ణాలు వీళ్ళని తొక్కేసినాయి అని చెప్తున్నారా? ఏ అగ్రవర్ణం తొక్కింది సార్ వీళ్ళని? వాళ్ళు క్షత్రియులు అన్నప్పుడు, వాళ్ళే రాజులైనప్పుడు, ఎప్పుడో తరతరాలుగా ఎప్పటినుంచో మన సనాతన ధర్మం వాళ్ళని అగ్రవర్ణాలుగా తొక్కేసారంటే బ్రాహ్మణులు తొక్కారు, అగ్రవర్ణం తొక్కింది. హ్మ్. ఈ టైప్‌లో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారా? హ్మ్. హ్మ్. రియాలిటీ ఏంది? అంటే ఈ దేశంలో 140,00,00,000 మంది ఉన్న దేశంలో ఇన్ని మీడియా ఛానెల్స్ ఉన్నాయి. ఇంతమంది ఎన్‌జీఓలున్నారు. ఇంతమంది జర్నలిస్టులున్నారు. ఈ నిజం చెప్పరా? హ్మ్. కరెక్ట్. అంటే ఏంది? వీళ్ళందరూ అమ్ముడుపోయారని అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. ఎందుకు నిజం చెప్పట్లేదు బయటికి? నేను అమెరికాలో నేర్చుకోవాల్సొస్తుందా నా దేశం గురించి? పోనీ మాదిగలు, మాలలు. హ్మ్. ఇప్పుడు లంబాడీ వాళ్ళేమో లంబా లడ్ అంటే లాంగ్ ఫైటింగ్ చేసేవాళ్ళండి. అంటే అవతల పక్కోళ్ళకి వాళ్ళకి లొంగం. మా హ్మ్. ప్రాణాలు పోయినా సరే, మా గొంతులు తీసినా సరే, నీ కింద సామంతులుగా పనిచేయం.
అనుకొని అడవుల్లోకి వచ్చి ఆడవాళ్ళందరినీ తెచ్చేసుకొని దాపెట్టి హ్మ్. వాళ్ళతోటి కంటిన్యూస్‌గా ఫైటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఓకే. ఏది ఈ అడవుల్లో వాళ్ళ సైన్యాలు పోతా ఉంటే హ్మ్. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ ఫైటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. యాహ్! ఓకే. ఓకే. ఆ! లంబా లడ్ లాంగ్ ఫైటింగ్ చేసేవాళ్ళని లంబాడీ లేకపోతే. ఓకే. అచ్చా! మరి మాదిగలు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు మీరు ఒకటే చిన్న క్వెషన్ అండి. హుహు. ఇప్పుడు మాదిగలు గాని, మాలగలు గాని ఇప్పుడు కొత్తగా కాలనీస్ కట్టుకునేటప్పుడు ఏం పేర్లు పెట్టుకుంటున్నారో చూడండి. హ్మ్. మన సిటీలో కూడా ఉన్నాయి. ఊర్లలోకెళ్తే కూడా మహారాజుల కాలనీ అని పెట్టుకుంటున్నారు. అచ్చా! ఆహా! ఎందుకు పెట్టుకుంటున్నారు అడిగితే ఈ డిస్కషన్ వితిన్ 30 సెకండ్స్ వి కెన్ క్లోజ్ దిస్ చాప్టర్ అండి. హ్మ్. హ్మ్. ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు నిజంగా మహారాజులు కాబట్టి. అచ్చా! ఆహా! నాయకన్ ఎందుకొస్తది ఆళ్ళకి? హుహు. వీళ్ళందరూ పాపం వీళ్ళందరూ నాయకులంటే ఎక్కువ లంబాడీలు పెట్టుకుంటారులెండి. మాదిగలు, మాలలు క్షత్రియ క్లాస్. ఓకే. మన తెలంగాణ, ఆంధ్రాలో మాదిగలు, మాలలే క్షత్రియ క్లాస్. అచ్చా! ఆహా! తురుష్కులు మన దేశానికి దండయాత్రకొచ్చినప్పుడు ఎక్కువ మంది సేనల్లో ఉండేది వాళ్ళు. లేకపోతే వాళ్ళతోటి యుద్ధాలు చేసింది. బయట అక్కడ చమర్ క్లాస్ అంటారు. ఎవరు మన మాయావతి. వాళ్ళు చమర్స్ వాళ్ళు క్షత్రియులు సార్. అచ్చా! వాళ్ళకి పనిష్మెంట్‌గా మేము మమ్మల్ని ఏదో ఒక రకంగా మన వాళ్ళని మోసం చేసి రాత్రి పూటల అటాక్ చేసి మన దగ్గర రాత్రి పూట యుద్ధం చేసే ఇది లేదు. అవును. హ్మ్. రాత్రి పూటల నిద్రపోయేటప్పుడు వెనక నుంచి ఊర్ల మీదకి సర్ప్రైజ్ అటాక్స్ చేసి ఇట్లా చేసి ఓడిపోయారు గానీ మనం యుద్ధ మైదానంలో ఓడిపోలేదు చాలా హ్మ్. వరకు. హ్మ్. హ్మ్. అంటే అగైన్స్ట్ ద వార్‌ఫేర్ రూల్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటాం. యుద్ధం ఏమైనా ధర్మం ఉంటదండి? హుహు. అంటే జనరల్‌గా మామూలుగా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం ధర్మమా? అంటే యుద్ధానికి కూడా ఒక యుద్ధ ధర్మం అనేది ఉంటది. అవును. మీరు పాత సినిమాలు చూస్తే ద్వంద్వ యుద్ధం ఉంటది. హ్మ్. చేస్తే ఒకడినే ఎంగేజ్ చేయాలి. హ్మ్. ఇద్దరొచ్చి ఒకడితోటి చేస్తే అది అధర్మం అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. అది అవతల పక్కోడు నేను ఓడిపోయానని చెప్పారంటే యూ షుడ్ నాట్ కిల్ దట్ పర్సన్. హ్మ్. హ్మ్. షుడ్ ఓన్లీ ఫైట్ యాస్ లాంగ్ యాస్ హి ఈస్ ఫైటింగ్. కరెక్ట్. వన్స్ హి సరెండర్ యూ షుడ్ ట్రీట్ హిమ్ లైక్ ఏ హానర్డ్ సోల్జర్. హ్మ్. ఇప్పటికి యునైటెడ్ నేషన్స్‌లో మనకదే. అవును. ఎవరైనా గాని ఇఫ్ యూ ఇన్వేడింగ్ ఫోర్స్ హ్మ్. అవతలోళ్ళకి సరెండర్ అయిన తర్వాత యూ హావ్ టు ట్రీట్ దెమ్ వెరీ హానరబుల్లీ. కరెక్ట్. వాళ్ళని గనుక ఇల్ ట్రీట్ చేస్తే ఇట్ విల్ బి కమింగ్ అండర్ వార్ టైమ్ క్రిమినల్. అవును. క్రిమినల్ చార్జెస్ పెడతది యునైటెడ్ నేషన్స్. మనం కరెక్ట్. చెప్పిన కరెక్ట్. ధర్మమే వాళ్ళకి. హ్మ్. హ్మ్. యుద్ధానికి కూడా ఒక ధర్మం ఉంటది. అంటే రూల్స్ ఉంటాయి. యాహ్! మన యాహ్! దగ్గర సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి. అదే. అదే. ధర్మ యుద్ధం. సో, ఆ విధంగా మన వాళ్ళు ఏదో ఒక విధంగా మన వాళ్ళు మోసపోయి ఓడిపోయారు. ఓవర్ హ్మ్. కాన్ఫిడెన్స్ కూడా ఉంది కొన్ని చోట్ల. హ్మ్. హ్మ్. ఓడిపోతే వాళ్ళకి ఈ పనిష్మెంట్‌గా తోలు కుట్టుకునే పని వాళ్ళకి ఒక పనిష్మెంట్‌గా ఇచ్చారు. అది తోలు మనం వాడేవాళ్ళం కాదు మన దగ్గర మన అదే. దేశంలో. హుహుహుహు. సో, వాళ్ళు పాపం ఆ పని చేస్తున్నారు కాబట్టి పనిష్మెంట్ అయినా తీసుకున్నారు పాపం గానీ వాళ్ళు కన్వర్ట్ కాల. వాళ్ళ హుహుహు. కిందకెళ్ళి వాళ్ళ కింద పని చేయలే. అంత అచ్చా! గొప్ప జాతి వీళ్ళది. ఓహ్! ఓకే. పనిష్మెంట్ తీసుకున్నారు. ఇటువంటి పని చేస్తున్నాం కాబట్టి పాపం వాళ్ళు మనం అందరికి ఇబ్బంది పెట్టకూడదు. ఆవుని కోసి ఆవు మాంసంతోటి ఇట్లా వర్క్ చేస్తున్నారు కాబట్టి దే స్టేడ్ ఔట్‌సైడ్ ద విలేజెస్ హుహుహు. వాలంటరీగా. అచ్చా! అట్లా వచ్చింది గానీ, సో, ఈ అంటరానితనం ఇవంతా గూడా ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చిందనే ఇదొక్క కాన్సెప్ట్ ప్రాపర్‌గా అందరికి ఆహ్, నిజం జెప్తే ఈ అదే. దేశం ఒకటైపోతదనిపించింది నాకు. కానీ డిస్క్రిమినేషన్ అనేదైతే ఉంది. డిస్క్రిమినేషన్ వచ్చింది. అదే చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆఫ్టర్ ద ఫైటింగ్ క్లాస్ గట్ డిఫీటెడ్. హ్మ్. సమ్ అదర్ పీపుల్ హావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ ద పవర్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. చేసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు నువ్వు వాడిని డిస్క్రిమినేట్ చేయమని చెప్పారు. హ్మ్. హ్మ్. మన వాళ్ళతోటే డిస్క్రిమినేట్ చేయించారు. అదే. అదే. కరెక్ట్. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. ఇప్పుడు చేపిస్తుంది ఎవరు అనేది చూడాలి మనం. అవునండి. అవును. ఇప్పుడు కాన్స్పిరేటర్ కావాలి కదా మనకి మెయిన్‌గా. హ్మ్. కల్ప్రిట్ ఎవరు? మెయిన్ కాన్స్పిరేటర్ గదా! హ్మ్. వాళ్ళు స్ట్రాటజిక్‌గా మన వాళ్ళతోటి చేయించారు. ఓకే. ఓకే. అయితే నేనెక్కడ అంటున్నానంటే, ఈ ఒరిజినల్ హిస్టరీ బయటకి తీసుకురావాలి అంటాను. హ్మ్. హ్మ్. ఒరిజినల్ హిస్టరీ ఎవరి వల్ల మనం ఇట్లా సమాజం ఇట్లా అయిపోయింది. హ్మ్. హ్మ్. మన దాంట్లో ఇదంతా లేదు గదా! అవును. ఇది డ్యూరింగ్ ద ఇన్వేషన్స్ మనం ఓడిపోయినప్పుడు ఇటువంటి అన్యాయం జరిగిందని ఒరిజినల్ హిస్టరీ చెప్తే, పక్కన ఉన్నవాళ్ళు వీళ్ళకి చెయ్యి ఇవ్వరా అండి? అవును. ఇప్పుడు ఒక రకంగా మనకే కొట్లాట పెట్టేశారు కదా! రిజర్వేషన్స్ అని, అదని, ఇదని, హ్మ్. అంటరానితనం నువ్వు నన్ను అంటరానినోడిని చేసావు, నన్ను అణిచివేసావు అని చెప్పని వీడిని అనవసరంగా తిడితే, నేనెక్కడ చేశానురా బయ్! వీడు నన్ను ఆడ అంటున్నాడు.
ఏ సంగతి వదిలే, నా సంగతి నేను చూసుకుంటా. హ్మ్. అదే ఒరిజినల్ చేస్తే అరే వీళ్ళందరూ పాపం మనల్ని రక్షించడానికి కోసం వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారా, వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలని వీళ్ళకి అనిపిస్తది కదండీ ఒరిజినల్ హిస్టరీ చెప్తే. అవును. అందరు సమాజం ఒకటవుతది కదా! కరెక్ట్. సో, ఈ అసలు సిసలైన స్టోరీ దేశానికి చెప్పాలి అనేది మీ ఉద్దేశ్యం. ఉద్దేశం. హుహు. అప్పుడు మీకు ఈ ఇంకప్పుడు గురుకులం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా మనం రియల్ హిస్టరీని పెట్టాలి. అన్న ఆలోచనతోనే మీరు ప్రారంభించిండ్రు. ఎప్పుడు ప్రారంభించారు మీరు? ఇది స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటిందండి. అచ్చా! 1 ఇయర్ 1 అవుతుంది. ఇయర్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు దేశంలో ఎన్నో గురుకులాలు ఉన్నాయి. కానీ మీ గురుకులం యొక్క ప్రత్యేకత ఏంటి? మనకి దగ్గర గురుకులాలున్నాయి. నేను చాలా మంది గురుకులాల్లో చదువుకున్న పిల్లలతోటి మాట్లాడటం గాని, హుహు. అక్కడ ఎడ్యుకేట్ అయిన పీహెచ్‌డీలు చేసిన వాళ్ళతోటి కూడా మాట్లాడుతుంటే వీళ్ళెవ్వరికీ నాలెడ్జ్ లేదు. హుహు. అంటే రామాయణం, మహాభారతం ఒక ఫిలాసాఫికల్ వేలో చదువుకుంటున్నారు గానీ, హ్మ్. సంస్కృతం నేర్చుకుంటున్నారు గానీ, కరెంట్ అఫైర్స్ తెలియట్లేదు వీళ్ళకి. అచ్చా! ఆహా! ప్రపంచంలో ఏం జరుగుతుంది? అంటే ఎటువంటి అవేమో వేద పాఠశాలలు గదా! అదే వేద పాఠశాలలు అయినా గానీ, ఈవెన్ సంస్కృత సెంట్రల్ యూనివర్సిటీలు ఇట్లా ఉన్నాయి అదే. గదండీ! అంటే నేర్పిస్తారు. ఆ! ఆ! అట్లా ఇప్పుడు మన శాస్త్రం నేర్చుకునేవాడికి దే ఆర్ సో మచ్ బిహైండ్ ఇన్ టైమ్ నేర్చుకుంటున్నారు. హ్మ్. 5000 ఇయర్స్ బ్యాక్. మహాభారతం ఎప్పుడు జరిగిందంటే 5000 ఇయర్స్ బ్యాక్. హ్మ్. అప్పుడు కాలం వాటి గ్రంథాలు నేర్చుకొనొస్తున్నారు. హుహు. మాక్సిమం అంటే కాళిదాసు మేఘదూతం ఇట్లాంటివి. 2000 ఇయర్స్ బ్యాక్ కాళిదాస్ కరెక్ట్. అంటే. హ్మ్. రైట్? సో, బిఫోర్ ఇన్వేషన్స్ విషయాలు నేర్చుకుంటున్నారు. హ్మ్. సో, ఇప్పుడు జరుగుతున్న డిస్టార్షన్స్ ఇన్ అవర్ హిస్టరీ కానియండి, ఇప్పుడు జరుగుతున్న మనకి సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్‌కి దానికి సమాధానాలు వీళ్ళ దగ్గర లేవు. ఓకే. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుందంటే అవతల పక్కోళ్ళు మనల్ని రాంగ్‌గా డిపిక్ట్ చేస్తున్నా మన సైడ్ నుంచి దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. హుహుహు. ఎందుకంటే మోస్ట్ ఎన్‌లైటెన్డ్ పీపుల్ హూ హాస్ సర్టెన్ నంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది దాంట్లో రియల్ హిస్టరీ వాళ్ళకి కూడా పూర్తిగా తెలియట్లేదు. ఓకే. ఎందుకంటే ఇట్స్ సో కాంప్లికేటెడ్. హిస్టరీ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. హుహు. అవును. ఎందుకంటే ఎన్ని లేయర్స్ ఆఫ్ కాలనైజేషన్, ఎందుకంటే లాట్ ఆఫ్ లిటరేచర్ హాస్ బీన్ ప్రొడ్యూస్డ్ హ్మ్. డ్యూరింగ్ లాస్ట్ 200 ఇయర్స్ ఆఫ్టర్ కాలనైజేషన్ ఆఫ్ అవును. బ్రిటిష్. హ్మ్. అండ్ లాట్ ఆఫ్ అవర్ ఓన్ మన ఓన్ ఎక్స్‌పర్ట్స్ తోటి వాటిల్ని అది కరెక్ట్ అని ముద్ర ఏపిచ్చారు. అవును. హ్మ్. ఇఫ్ యూ లుక్ ఎట్ బాలగంగాధర్ తిలక్. ఇప్పుడు ఇవాళ మనం ఆయన బర్త్‌డేనో ఏదో సంథింగ్ అవునవును. వి ఆర్ సెలబ్రేటింగ్. అవును. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ టెక్స్ట్ బుక్, హి టాక్స్ అబౌట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఓహ్! అచ్చా! హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్? తెలీదు నాకు హి నిజంగా. వాస్ ఎ ఆ! కాంగ్రెస్ ప్రెసిడెంట్ 1935లో. అండ్ అతనితోటి ఏదన్నా వీడు డ్యూరెస్ తోటి రాయిచ్చి ఆయన పేరు రాసారా? రాకపోతే పుస్తకంలో అది వేసి ఈయనను కూడా ఆయన చంపేసారుగా తర్వాత మళ్ళీ బ్రిటిషోళ్ళు. అవునవును. ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడంటేనే యూ హావ్ టు క్వెషన్ దట్ పర్సన్. కరెక్ట్. ఎవరిని ఉండనివ్వలేదు కదండీ. సుభాష్ చంద్రబోస్ జెన్యూన్‌గా అయితే దే నెవర్ లెట్ హిమ్ వర్క్ కదా! అవునవును. హ్మ్. సో, తను ఎదురు తిరిగితే చంపేశారు కాల్చేసి. హ్మ్. నార్త్ పోల్ నుంచి వచ్చాడని రాసాడండి ఆ పుస్తకంలో. ఆయన రాసాడా? లేకపోతే ఈళ్ళు రాసి ఆయన పేరు ఏసారో మనకు తెలీదు. ఓకే. బట్ దే హావ్ యూజ్డ్ ఫస్ట్ మనకు 1830స్‌లో బ్రహ్మ సమాజ్ అని పెట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. హ్మ్. ఈ రోజుకి మన టెక్స్ట్ బుక్‌లో హిందూ సమాజ సంస్కర్త అని సంస్కృత. చదువుతున్నాం. హ్మ్. ఈ రోజు టెక్స్ట్ బుక్స్‌లో కూడా పిల్లలకి. అవును. హి వాస్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్? హుహుహు. హి వాస్ బరీడ్ యాస్ ఎ క్రిస్టియన్ ఇన్ ఇంగ్లాండ్. ఈ గురుకుల వ్యవస్థని తీసేయమని చెప్పని హి వాస్ ఎ సాంస్క్రిట్ ఎక్స్‌పర్ట్. హ్మ్. ఉపనిషత్తులని బెంగాలీలో ట్రాన్స్‌లేట్ చేసినంత గొప్ప వ్యక్తి. హ్మ్. అతన్ని ఫస్ట్ దే వర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ విల్ బి దేర్ కొలాబరేటర్స్. అదే. హ్మ్. దెన్ హి వాస్ ద ఫస్ట్ గై. హుహుహు. బ్రహ్మో సమాజ్ అని అన్ని సింబల్స్ పెట్టి అతనొక సమాజం పెట్టి మన వాళ్ళని కన్వర్ట్ చేయడానికి పెట్టిన సమాజం. అట్లా దే హాడ్ ఎ స్ట్రాటజీ. అదే. ఏషియాటిక్ సొసైటీ అని పెట్టి మెడ్రాస్‌లో వాళ్ళేం చేశారంటే, ఈ సొసైటీని మనం చిన్న రూల్ చేయాలంటే వి హావ్ టు డివైడ్ దిస్ సొసైటీ. హ్మ్. సో, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ వాస్ వి హావ్ టు క్రియేట్ జాతి వర్ణ సిస్టమ్‌ని జాతి బేస్డ్ కాస్ట్ సిస్టమ్ లాగా డివైడ్ చేయటం. హుహుహు. నెక్స్ట్ వి హావ్ టు క్రియేట్ సో మెనీ సెక్ట్స్. హ్మ్. రకరకాల బాబాల్ని తయారు చేశారు వాళ్ళు. అదే. ఇట్ వాస్ జిడ్డు కృష్ణమూర్తి. యూ నో హ్మ్. హూ హి వాస్? హ్మ్. ఆయన్ని ఇంగ్లాండ్ తీసుకుపోయి హి వాస్ క్రియేటెడ్ యాస్ ఎ జీసస్ ఫర్ ఇండియా. అచ్చా! ఇట్ వాస్ ఆహా! దేర్ ప్రాజెక్ట్. ఓహ్! అతనికి ఫర్ సమ్ రీజన్ హి వాస్ సపోజ్డ్ టు కమ్ ఔట్ సైడ్ అండ్ సే దట్ ఐ యామ్ ద చూసన్ వన్. కానీ ఆ రోజు ఎందుకు అనిపించిందేమో ఆయన బయటకొచ్చి ఐ యామ్ నాట్ ద చూసన్ వన్ అన్నాడు. ఓకే. ఆహా!
అంటే దే డిడ్ సెవరల్ అటెంప్ట్స్ ఇన్ క్రియేటింగ్ ద ఫేక్ బాబాస్ ఇన్ దిస్ కంట్రీ. When I was looking at so many missions that are there in India with running under the umbrella of Hindu missions, I felt they are not authentic. ఎందుకంటే they are not telling the truth. Why are they not teaching in our Sanskritam? Why they are only establishing in English? All these missions, they are establishing schools in English. If they are so sincere about reviving our society, why are they not promoting our language that is more important for science and technology in India, Sanskritam? అచ్చా! అంటే ఈ వేద పాఠశాలలు అంటే ఇప్పుడు ఏవైతే గురుకులాలు ఉన్నాయి వేద కదా! వాటిలో పాఠశాలలు నాట్ గురుకులాలు సార్. అవి పాఠశాలలు. అంటే అక్కడైతే సంస్కృతం గురు నేర్పిస్తున్నారా? సంస్కృతం కూడా నేర్చుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు ఓన్లీ దేని వేద పఠనం నేర్చుకుంటారు. ఓకే. ఓకే. కొంత ప్రయత్నం జరుగుతుంది. కొంచెం సంస్కృత సంభాషణ కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. కానీ వేద పాఠశాలల్లో వాళ్ళకి సైన్స్ నేర్పిస్తారా? సైన్స్, నేర్పించరండి. మ్యాథమెటిక్స్? అదే కదండీ ప్రాబ్లము. చానా వాటిల్లో నేర్పించట్లేదు. హుహు. అసలు సైన్స్, మ్యాథ్స్ ఈవెన్ తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉండదు. అవునా? ఆ! ఓన్లీ ఇట్లాంటి మన ట్రెడిషనల్ జ్యోతిష్యం, హ్మ్. ఆస్ట్రాలజీ అంటే ఇట్లాంటివి నేర్పిస్తారు. అవి నేర్పాలన్నా గూడా ఫస్ట్ మ్యాథమెటిక్స్ తెలిసుండాలి గదా! దానికి ఎంత మ్యాథమెటిక్స్ కావాలి? ఓకే. ఓకే. హుహు. ఇప్పుడు కళన గణితం ఉంది. హ్మ్. కళన గణితం అంటే ఎవరైనా విన్నారా ఎప్పుడైనా పేరు? హుహు. క్యాల్కులస్. అచ్చా! ఆహా! మాధవ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆయన హ్మ్. క్రియేట్ చేశాడు. హ్మ్. అది వాళ్ళు వెస్టర్న్స్ తీసుకొని క్యాల్కులస్ అని పెట్టి హుహుహు. మనం ఇంటిగ్రేషన్స్, లాగరిథమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ మనం కాలేజీలో చదువుకుంటున్నాం. అవును. వాళ్ళేదో కనిపెట్టిన దాంట్లో. హ్మ్. అవన్నీ మన టెక్స్ట్. 100% ఆఫ్ మ్యాథమెటిక్స్ కేమ్ ఫ్రమ్ ఇండియా. హుహు. 100%. హ్మ్. వాళ్ళకసలు నంబర్సే లేవు. రోమన్ అవును. నంబర్స్ తోటి ఏం చేస్తాం? చిన్న కరెక్ట్. చిన్న లెక్కలు చేయగలుగుతాం తప్పితే బిగ్ కాలిక్యులేషన్స్ చేయలేము. అవును. అసలు మన గ్రంథాల పేర్లు కూడా తెలియకుండా పెరుగుతున్నామండి మన దేశంలో మనం. మనం ఎవరమో మనకు తెలుసా? హుహు. ఇప్పుడు గురుకులం ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, హ్మ్. వాళ్ళు ఎడ్యుకేషన్ దగ్గర నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. హ్మ్. హ్మ్. ఏది మన దేశాన్ని ఫర్ 200 ఇయర్స్. ఈ రోజున చూస్తే అది కంప్లీట్‌గా ఎరాడికేట్ అయిపోతుంది. ఆల్‌మోస్ట్ వి ఆర్ ఎట్ ద అవును. కొన ఊపిరిలో ఉంది మన సొసైటీ. అవును. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. హ్మ్. హ్మ్. అందరూ ఇప్పుడు తెలుగు మీడియంలో తీసేసి అన్ని ఇంగ్లీష్ మీడియమ్స్ అయిపోయినాయిగా. అవును. గవర్నమెంట్ స్కూల్స్ కూడా. హ్మ్. శిశు మందిర్లు కూడా ఇంగ్లీష్ మీడియం అంటే మనం ఆర్ఎస్ఎస్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని అనుకుంటాం కానియండి, వి స్టిల్ డోంట్ హావ్ ద పవర్ టు డూ ద చేంజెస్. హ్మ్. మోడీ గారు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ చేంజ్ చేయాలన్నా, మనకు కావాల్సింది ఏదన్నా కావాలన్నా గానీ, 2 రాజ్యసభలో, లోక్‌సభలో 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలంటే, ఇప్పుడు గూడా అంటే ఇంత ఇన్ని ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయిన తర్వాత గూడా బీజేపీకి దేర్ ఆర్ ఓన్లీ అరౌండ్ 100 సీట్స్ ఇన్ ద రాజ్యసభ హ్మ్. 243లో. హ్మ్. హ్మ్. సింపుల్ మెజారిటీ గూడా లేదు. సో, ఇప్పుడు మనకి ఈ గురుకులాలు, వేద పాఠశాలలు ఇవి 2 డిఫరెంట్ అండి. హ్మ్. వేద పాఠశాలలు సర్వైవ్ అయినాయి. ఓకే. వేద పాఠశాల అంటే వేదం నేర్చుకునే పాఠశాలలు. హ్మ్. అవి హ్మ్. థియరిటీ బేస్డ్ అన్నమాట. ఓకే. పూర్వం గురుకులాలు 2 అనుసంధానంగా కూడా పనిచేసినాయి. హ్మ్. హ్మ్. గురుకులం అంటే 64 కళలు నేర్చుకునే గురుకులాలు. ఓకే. అంటే స్కిల్స్. అదే స్కిల్స్. స్కిల్స్ అంటే ఇంజినీర్స్. ఆ! సైంటిస్ట్‌లు, ఇంజినీర్స్ అందరూ శూద్రులు. ఓకే. హ్మ్. ఈ రోజున శూద్రుడు అంటే అదో పెద్ద భూత పదంలాగా తయారు చేశారు ఈ అదే. అదే. మూవ్‌మెంట్‌లో. హ్మ్. ఒకప్పుడు భారతదేశానికి శూద్రుల వల్లే మనకి ఇంత వెల్త్ క్రియేట్ అయింది. అందుకనే నారాయణ పడుకొనుంటే లక్ష్మీదేవి ఎక్కడుంటది? పాదాల దగ్గర ఉంటది. ఎందుకంటే శూద్రులు పాదాల దగ్గర నుంచి వచ్చారంటే లక్ష్మీదేవి కూడా శూద్రుల దగ్గరే ఉంటదని. అది రిప్రజెంటేషన్ దాని సింబాలిజం. అచ్చా! ఓకే. మన శూద్రులు రకరకాల పరికరాలు తయారు చేస్తే భారతదేశంలో హ్మ్. అవి ప్రపంచం మొత్తం అమ్మేవాళ్ళం. ఓకే. దట్ ఇంక్లూడింగ్ ఎంటైర్ యూరప్, ఆఫ్రికా, ఏషియా. తర్వాత ఇటు సైడ్ ఆల్ ద వే టిల్ వి వర్ సెల్లింగ్ అవర్ ట్రేడింగ్ రెల్మ్ వాస్ ఆల్ ద వే టిల్ ద అమెరికాస్ హ్మ్. హ్మ్. ఇన్ ద ఈస్ట్ సైడ్. అచ్చా! ఆస్ట్రేలియా దాటి పసిఫిక్ ఓషన్ దాటి ఆల్ ది వే టిల్ అమెరికా దాకా కూడా మన దగ్గర ట్రేడింగ్ జరిగేది. హుహుహుహు. వెస్ట్ సైడ్ అరేబియన్ సీలో, హ్మ్. ఈస్ట్ సైడ్ ఆల్ ద వే టిల్ పసిఫిక్ ఓషన్, ఆల్ ద వే టిల్ అంటిల్ అమెరికాస్ దాకా అమెరికా వరకు. ఓకే. మన ట్రేడింగ్ జరిగేది. హుహుహు. బంగారం అనేది ఈ దేశంలో అసలు మనకి అసలు ఇట్ ఈస్ ఎ ఫారెన్ ప్రొడక్ట్. మన దేశంలో అసలు అవును. బంగారమే లేదు. అవును. గన్లే లేవు. హ్మ్. హ్మ్. సో ఇంత బంగారం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వి వర్ ట్రేడింగ్. అవును. 33% ఆఫ్ జీడీపీ జస్ట్ 1000 ఇయర్స్ అగో వి వర్ ఎట్ 33% జీడీపీ. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి మనం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి వి వర్ ఎట్ అరౌండ్ 1 ఆర్ 2%కి పడిపోయింది మన అవును. దేశం జీడీపీ. అవును. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది అంటే ఈ వర్కింగ్ క్లాస్‌ని గొంతుకొసేసారు. హ్మ్.
నెగ్గ బట్టలు నేసేవాడిని బొటన వేలు కట్ చేయటం. హ్మ్. హ్మ్. ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ వాడి వర్కింగ్ క్లాస్ అంటే శూద్రులని సర్వనాశనం చేసింది బ్రిటిష్ టైంలో. హ్మ్. వాళ్ళని పావర్టీలోకి నెట్టేసింది. బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లన్నీ గూడా డ్యూరింగ్ ద బ్రిటిష్ కొలోనియల్ టైమ్‌లో జరిగింది. హ్మ్. ఎస్సీ, ఎస్టీల టైమ్ అంతా గూడా డ్యూరింగ్ ద ఇస్లామిక్ ఇన్వేషన్స్ హుహు. జరిగిన అప్రెషన్. ఓకే. ఓకే. హుహు. సో, ఇప్పుడు మనం వాట్ డిడ్ వి లూజ్ ఔట్ హ్మ్. హ్మ్. వెన్ ఇప్పుడు వాళ్ళేం జేశారంటే, ఈ గురుకులాలు తీసేసి, స్కిల్ బేస్డ్ గురుకులాలు తీసేసి, హ్మ్. మన దగ్గరున్న ప్రాసెసింగ్ మెథడాలజీస్ అన్నీ కనుక్కున్నారు. ఓకే. హ్మ్. అంటే స్టీల్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ జేయాలి? జింక్ ఎట్లా జేయాలి? వాళ్ళకి హ్మ్. తెలీదు. అవును. రా మెటీరియల్ తయారు చేయడం గూడా తెలీదు. అవును. బ్రాస్ ఎట్లా చేయాలి? టిన్ ఎట్లా చేయాలి? బట్టలు ఎట్లా నేయాలి? వాళ్ళకి దే హాడ్ వాస్ వూల్. హ్మ్. హ్మ్. రోమ్‌లో అనుకునేవాళ్ళంట. ఇన్ ఇండియా వూల్ గ్రోస్ ఆన్ ద ట్రీస్ అని అనుకునేవాళ్ళంట. అచ్చా! ఆహా! అంటే వాళ్ళకి పత్తిని వాళ్ళు ప్రతి ఆ! చెట్లకు కాస్తది. అంటే హ్మ్. వాళ్ళకి అదే. వాళ్ళు అదే. బట్టలన్నీ వూల్ తోటి చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఫైనల్‌గా బట్టలొచ్చేవి. హ్మ్. అది దేనితోటి చేస్తున్నారో తెలీదు. బట్ అచ్చా! ఇండియాలో వూలు గొర్రెలకి కాదు బట్ చెట్లకు కాస్తదని చెప్పి మాట్లాడుకునేవాళ్ళంట. అదే. ఆ! ఇప్పుడు మనం పద్మనాభ స్వామి టెంపుల్‌లో గూడా ఎళ్తే అన్ని రోమన్ కాయిన్సే ఉంటాయి ఆళ్ళ దగ్గర ఇక్కడంతా ఆహా! గూడా. అన్ని రోమన్ కాయిన్స్ కదా అవన్నీ. అచ్చా! సో, వి విష్ టు ట్రేడ్. ఇప్పుడు అరబ్స్ అంతా గూడా మీరెప్పుడైనా చూడండి. హ్మ్. అరబ్స్ అనే పేరు వింటే మీరు హ్మ్. అరబ్ ట్రేడర్ అని అంటాం. ఏ హ్మ్. స్టోరీలో గూడా. అవును. ఎందుకంటే మన ఇండియా నుంచి మనం గూడ్స్ తీసుకెళ్ళి అరబ్స్‌కిస్తే వాళ్ళు ఒంటెల మీద పెట్టి యూరప్‌కి అమ్ముకొని మనకి రిటర్న్‌లో గోల్డ్ తీసుకొచ్చారు. అవును. ఇవంతా మన దేశం యొక్క చరిత్ర ఇది. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం? ఇలా హ్మ్. అయిపోవటానికి కారణం ఏంటి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ చరిత్ర తెలుసుకోవటం? హ్మ్. చెప్పండి అవసరమా? చరిత్ర ఇంపార్టెంటా? చరిత్ర తెలిస్తేనే భవిష్యత్తుని రూపుదిద్దుకోవడానికి ఎందుకు వస్తది. అవసరం ఏంది? అయిపోయింది కదా! గతం గతః వదిలేసేయొచ్చు కదా! హ్మ్. ఇప్పుడు చదివితే ఎందుకు చదువుకోవాలి? అంటే జరిగిన తప్పిదాలను మనం కరెక్షన్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. రైట్? హ్మ్. మళ్ళీ చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా చేయకుండా. ఉండాలంటే చరిత్ర చదువుకోవాలి. అవును. ఇప్పుడు మనం చేసిన మిస్టేక్ చేస్తున్నామా లేదా అని మీకు తెలుసా? హ్మ్. బ్రిటిష్ కాలంలో 190 సంవత్సరాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన చరిత్ర ఎక్కడైనా చదువుతున్నాం మనం? అవును. లేదు. లేదు. దానివల్ల 190 సంవత్సరాల్లో జరిగిన చరిత్రలో వాళ్ళు $100 ట్రిలియన్ మన దేశాన్ని లూటుకుంటే 75 ఇయర్స్ 1947 నుంచి 2014 వరకు 75 ఇయర్స్‌లో హ్మ్. దే లూటెడ్ థిస్ కంట్రీ బై $300 ట్రిలియన్. ఎందుకంటే ఆ చరిత్ర చదువుకోవట్లేదు కాబట్టి వి ఆర్ లెట్టింగ్ దెమ్ లూట్ థిస్ కంట్రీ మచ్ యాక్సిలరేటెడ్ ఫ్యాషన్. కరెక్ట్. హ్మ్. సో, మన విద్యా విధానం మనం మార్చాలంటే అసలు సిసలైన చరిత్ర చెప్పాలి. ఓకే. ఒకటి దేశం ఒకటవ్వటానికి మన హ్మ్. సమాజంలో ఉన్న ఈ విద్వేషాలన్నీ పోతాయి. నిజం చెప్తే చాలు. ఈ కరెక్ట్. దేశంలో శంకరాచార్యుడు 12 సంవత్సరాల పిల్లవాడు దేశం అంతా తిరిగి హ్మ్. శాస్త్రార్థంతోటి మొత్తం దేశాన్ని మళ్ళీ యునైట్ చేశాడు. అవును. హ్మ్. ఈ దేశంలో ఆ పవర్ ఉంది. హ్మ్. ఇప్పటికి కూడా ముంచిపోలేదు అని నమ్ముతున్నా. ఓకే. నిజం చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ దేశం ఒకటైపోతుంది. ఈ ఓకే. దేశం ఒకటైతే విశ్వానికి శాంతి రావాలంటే మన దేశం ముందు యునైట్ కావాలి. ఆ! యెస్. కరెక్ట్. విశ్వ శాంతి వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఓకే. కానీ మనం వీక్‌గా ఉన్నామనుకోండి, వాళ్ళకి అది మార్గం ఎవరు చూపిస్తారు? విశ్వం శాంతిగా ఉండాలంటే కూడా మనం ముందు మనం ఎవరమో తెలుసుకోవాలి. కరెక్ట్. మనం ఎవరం అంటే ఏం చెప్తాం? ఇది మా పాఠం ఫస్ట్ పాఠం అండి. మా గురుకులంలో గురుకులంలో. ఓకే. ఫస్ట్ పాఠం. హ్మ్. ఫస్ట్ డే 1 వి స్టార్ట్ విత్ థిస్ స్టేట్మెంట్స్. హూ అచ్చా! ఆర్ వి? హ్మ్. హ్మ్. వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ అవర్ నేషన్? హూ ఆర్ వి అంటే ఏం చెప్తాం? ఇప్పుడు మొన్న అమెరికాస్ గ్యాట్ టాలెంట్‌లోనో, ఇంగ్లాండ్ గాట్ టాలెంట్‌లో దాంట్లో ఒక అమ్మాయి వచ్చి స్టేజ్ మీద నిలబడి హూ ఆర్ యూ అన్నది. ఐ యామ్ ఫ్రెంచ్ అంది. అంటే వెన్ యూ గో టు అన్ అబ్రాడ్ ప్లాట్‌ఫార్మ్స్ యూ టెల్ యువర్ ఐడెంటిటీ ఆఫ్ యువర్ నేషన్ అవును. ఫ్రమ్ వేర్ యూ కేమ్. అవును. దట్ వాస్ ద ఇప్పుడు మనం ఎవరు అంటే ఏం చెప్తాం? ఐయామ్ ఇండియన్ అంటాం. లేకపోతే ఆమె భారతీయ అంటాం. అవును. భారతీయుడు అంటే ఏంటి? భారత అంటే ఏంటి అర్థం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? మనం ఎవరము? భరతుడు పరిపాలించాడు. ఏ భరతుడు? చాలా మంది భరతుడు పరిపాలించాడు. మరి ఆ భరతుడికి భారత అని ఎందుకు పేరు భరత అని ఎందుకు పెట్టారు పేరు? అంతకుముందు వాడుకలో ఉంటే కదా ఆ పేరు పెట్టేది. అవును. అవును. హ్మ్. కదా! హ్మ్. మనము ఏ దానికి పేరు పెట్టినా గూడా ఒక సైంటిఫిక్‌గా దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్‌గా పెడతాం. హ్మ్. హ్మ్. శబ్దము, దాని యొక్క అర్థము. అర్థం ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మన దగ్గర వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. హ్మ్. దాన్నేమంటాం? సహ్యాద్రి మౌంటైన్స్ అంటాం. హ్మ్. కేరళ కోస్ట్‌లో ఉన్నదంతా. అవును. సహాయ ప్లస్ అద్రి. ఓకే. అద్రి ఆ! అంటే మౌంటైన్స్. మౌంటైన్. ఆ!
ఏదో సహాయం చేస్తుందంట. ఏం అవును. చేస్తుంది సహాయం? అదే ఈ మాన్సూన్ మనకు రావడానికి. మాన్సూన్ వస్తే కొండలుంటే అడ్డుపడితే ఏం లాభం? అవును. అదేం హెల్ప్ చేస్తుంది అది. అవేందంటే మనకి సహ్యాద్రి మౌంటైన్స్ హైట్ తక్కువ. హ్మ్. హ్మ్. హిమాలయాలు హైట్ ఎక్కువ. అవునవును. సో, ఈ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ జస్ట్ ఇట్ విల్ హెల్ప్ ద టు మాన్సూన్స్ గో రైజ్. హైయర్. ఓహ్! ఓకే. అచ్చా! అయ్యెళ్ళి ఇది ఏరియా హిమాలయాల కిందున్న ఏరియాని మొత్తం తడుపుతాయి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా వచ్చేసి ఇట్లా అయిపోతది. అది ఓకే. ఇట్లా హైట్ పెరిగింది కాబట్టి ఇట్ గోస్ అండ్ టేక్స్ ది ఎంటైర్ రీజియన్ కలుపుతుంది. అందుకనే సేక్రెడ్ జామెట్రీ ఆఫ్ ఇండియా అంటాం. అబ్బా! ఆహా! మన జామెట్రీ బికాస్ ఆఫ్ ద సహ్యాద్రి మౌంటైన్స్ అండ్ హిమాలయాలు ఈ ప్రాంతంలో ఎంత మంచి రెయిన్‌ఫాల్ కన్సిస్టెంట్‌గా పడుతుంది కాబట్టి ఇంత పాపులేషన్ సుఖంగా ఫుడ్ పండించుకొని బతకగలుగుతుంది. ఓకే. ఆ! అందుకని ఈ దేశంలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి అంటాం. వేరే ఎక్కడ కూడా ఇంత కండ్యూసివ్ క్లైమేట్ ఉండదు. అవునవును. అండ్ ఇది మన వాళ్ళు గుర్తించి ఆ విధంగా దానికి పేరు పెట్టారు. పెట్టారు. అదే. అలాగే భారత అని ఎందుకు పెట్టారు? అంటే అది 2 సంస్కృత పదాలు. భా ప్లస్ రత్. రతులు అంటే ప్రేమించేవాళ్ళు, లేకపోతే చరించే వాళ్ళని రతులు అంటారు. లేకపోతే ఎక్స్‌పర్ట్స్‌ని కూడా రతులు అంటారు. అతిరథ మహారథులు ముందుకు అంటాం. నడిపించే వాళ్ళని కూడా రథులు. అంటే దాంట్లో కూడా ఎక్స్‌పర్ట్ ఉండాలిగా. అదే. అదే. అంతే. హ్మ్. రైట్? హ్మ్. ముందు వాడికి ఆ ఎక్స్‌పర్టీస్ ఉండాలి. అంటే భాస్కర. సన్. భాస్కర్ అంటే సూర్యుడు. సూర్యుడు. హ్మ్. సూర్యుడు దేనికి ప్రతీక మనకి? వెలుగునిస్తాడు. వెలుగు వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ! చుట్టుపక్కల ఏం యెస్. కనపడుతుంది. సో, హ్మ్. సూర్యుడిని మనం జ్ఞానంతో, విజ్డమ్‌తో మనం పోలుస్తాం. ఎక్కడ వాడుకున్నా కరెక్ట్. గూడా. అవునవును. అంటే జ్ఞానముతో ప్రతీక. ఓకే. ఆ! రతులంటే జ్ఞానముని చరించేవాళ్ళని, జ్ఞానముని ప్రేమించేవాళ్ళని ఓకే. భారతీయులు అంటారు. హ్మ్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి. పవర్ అండ్ మనీ అక్కడ ఇంపార్టెంట్. మన దేశంలో ఎంత పవర్ ఉన్నా, ఎంత మనీ ఉన్నా, ఒక జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు గాని, ఒక ఋషి గాని, మహర్షి గాని వస్తే ఎవరు ఎవరొచ్చి ఎవరి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు? ఒక మహర్షి వచ్చాడు, ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. హుహు. జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు. హ్మ్. ఎంత పెద్ద మహారాజైనా వచ్చి కాళ్ళ మీద దండం పెట్టుకొని అవును. ఆశీర్వదించి తీసుకుంటాడా? కరెక్ట్. అవును. అది మన పరిచయం. హ్మ్. కరెక్ట్. అది మనము జ్ఞానానికి ఎక్కువ జ్ఞానానికి వాల్యూ ఉండే. ఈ హ్మ్. ప్రాంతంలో డబ్బు, పవర్ కంటే కూడా జ్ఞానానికి జ్ఞానానికి ఎక్కువ పెద్ద పెట్టేస్తాం. నాలెడ్జ్ ఈస్ పవర్. అది మన పరిచయం. హ్మ్. హ్మ్. అది మనం మరిచాం. ప్రపంచంలో జ్ఞానం అంతా కూడా ఇక్కడే ఎందుకు పుట్టిందంటే, మనం దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం కాబట్టి. కరెక్ట్. సో, ఇప్పుడు మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి? సైన్స్, హ్మ్. టెక్నాలజీ వీటిల్ని ఒకప్పుడు డమస్కస్ స్టీల్స్ అటుపక్క యూరోప్‌లో జరుగుతున్న యుద్ధాలకి అటుపక్క, ఇటుపక్క 2 సైడ్‌లు ఆయుధాలు మనం అమ్మేవాళ్ళం తెలుసా మీకు? అవును. హ్మ్. కిలో స్టీల్‌కి కిలో బంగారం వచ్చేదట. అవును. అంత బంగారము మన దేశానికి అట్లా వచ్చింది. ఇప్పుడు ఆ టెక్నాలజీస్ అన్ని పోగొట్టుకున్నామా? ప్రయత్నం కూడా చేయట్లేదే దాన్ని వెలికితీద్దామని. ఇంత కరెక్ట్. పెద్ద దేశం ప్రతి గ్రామంలో తయారయ్యేది అట్లాంటి స్టీల్. అయితే ఇప్పుడు మీ గురుకులం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పండి? ఇప్పుడు మళ్ళీ మనం పోగొట్టుకున్న ఈ స్కిల్ బేస్డ్ హ్మ్. హ్మ్. గురుకులాలు ఏవైతే పోగొట్టుకున్నామో అవి రివైవ్ చేయాలనేది మా యొక్క సంకల్పం. ఓకే. అయితే ఏ విధంగా చేస్తున్నారు మీరు? పిల్లలకి అన్ని రకాల కళల యొక్క పరిచయం చిన్నప్పటి నుంచి చేయాలి. ఓకే. ఆ! మనం పోగొట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, హుహు. ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, హుహు. టెక్నాలజీ కావచ్చు. అన్నిటి యొక్క పరిచయం ఇప్పుడు అమెరికాలో వాళ్ళు మనయన్ని మన పద్ధతులను వాడుకుంటున్నారు. అవును. అవును. మనకు మాత్రం థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టిపోయారు. కరెక్ట్. ఎందుకు అనంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ట్రాన్స్‌లేటర్స్‌గా పనికి రావటానికి కోసమని స్టార్ట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. హ్మ్. హ్మ్. అందులోంచి హ్యాంగ్ ఓవర్‌లోంచి మనం బయటికి రాట్లా. అవును. హ్మ్. ఆ థియరీ నేర్చుకొని ఆ థియరీ వస్తే చాలు వాడితోటి కమ్యూనికేషన్‌కి ఉపయోగపడతది. వాడేదైనా పదం వాడితే మనకు ఆ పదం తెలుస్తది. అది హ్మ్. మనం ఇంప్లిమెంట్ చేస్తాం. వాడి కింద యెస్. ఒక ట్రాన్స్‌లేటర్‌గా, ఒక స్లేవ్‌గా పనిచేయడానికి పనికొస్తది ఈ ఎడ్యుకేషన్. హ్మ్. మనం సొంతంగా ఏదైనా క్రియేటివ్‌గా చేయడానికి పనికిరాదు. కరెక్ట్. అవును. నిజం. క్రియేటివ్‌గా ఉండాలంటే యూ హావ్ టు హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. యెస్. థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్‌ని ఇంప్లిమెంట్ చేశారు గానీ ప్రాక్టికాలిటీ లేదు ప్రాక్టికల్ ఇందులో. ఎడ్యుకేషన్ లేకుండా లేకపోయింది. అయిపోయింది. హ్మ్. అదే ఇటువంటి థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్‌లో కూడా ఏదైనా కొంత మంచి మైండ్స్ ఎవరన్నా వచ్చారనుకోండి. హ్మ్. వాళ్ళని కూడా వాళ్ళే ఎత్తుకెళ్ళిపోవటానికి వాళ్ళే ఐఐటీలను పెట్టి కరెక్ట్. కరెక్ట్. మళ్ళీ వాళ్ళనందరిని వాళ్ళని అందులోకి అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళే ఎత్తుకొని పోతున్నారు. కరెక్ట్. కరెక్ట్. అంటే ఇంత చెత్త సిస్టమ్ నుంచి వచ్చిన బ్రైట్ సిస్టమ్ వాళ్ళే ఎత్తుకెళ్ళిపోతారు. సో, ఇప్పుడు మీ గురుకులంలో ఏంటివేంటివి నేర్పిస్తున్నారు? లైక్ ప్రత్యేకంగా? ఇప్పుడు ఫస్ట్ మన గ్రంథాల యొక్క యాక్సెస్ ఇఫ్ యూ హావ్ టు హావ్ హ్మ్. ప్రాపర్ యాక్సెస్ ఫస్ట్ లాంగ్వేజ్ రావాలి. లాంగ్వేజ్. ఓకే. ఏం లాంగ్వేజ్ రావాలి? సంస్కృతంలో సంస్కృతం. ఉన్నాయి అన్ని హ్మ్. లాంగ్వేజ్. హ్మ్. సో, సంస్కృతం చిన్న పిల్లల నుంచి మాతృభాషలాగా నేర్పిస్తాం. ఓకే. పిల్లలకి మనం మన గ్రంథాల్లో చదివేటప్పుడు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. హుహుహుహు. ఒకటి హ్యూమనాయిడ్ ఫార్మ్‌లో చెప్పే స్టోరీ ఉంటది.
హ్మ్. తర్వాత ఒకటి ఫిలాసాఫికల్ లేయర్ ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత కరెక్ట్. సైంటిఫిక్ లేయర్ ఉంటుంది. హ్మ్. ఈ సైంటిఫిక్ లేయర్ అనేది మనకెక్కడ చెప్పట్లేదు. అవును. చంద్రుడికి 27 భార్యలున్నారు. నక్షత్రాలు. అవి నక్షత్రాలు. హ్మ్. అది ఆస్ట్రానమికల్ స్టోరీ గదా! యెస్. ఎక్కడైనా చెప్తున్నారా? హ్మ్. హ్మ్. రోజు ఒక్కొక్క నక్షత్రం డిస్టెన్స్ తిరుగుతా ఉంటాడు. అవును. చంద్రుడు ఒక మనిషని, ఆయనకి నిజంగా ఒక 20 భార్యలున్నారని మేము ఒప్పుకుంటున్నారు సెంట్రల్ నుంచి వచ్చిన పీహెచ్‌డీ క్యాండిడేట్‌లు. అదే. అదే. మా సార్ అదే చెప్పాడు. మేము ఈ స్టోరీ చెప్పమంటారు. ఆస్ట్రానమీ మేము చెప్పమంటున్నాం. సైంటిఫిక్ లేయర్ అంటే అనేది మన పిల్లలు నేర్చుకోవట్లేదు. విద్యను విద్య అనేది మిథలాజికల్‌గా తీసుకెళ్ళిపోయారు. అదే. అదే. అంటే ఆ రూపంలో తీసుకొనొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేషిండ్రు. అదేంటంటే ఈజీ వే ఆఫ్ యాక్సెస్ అన్నమాట అది అది. చిన్న పిల్లలకి చెప్పటానికి స్టోరీ ఫార్మాట్ అది. యాహ్! యాహ్! 11, 12 ఇయర్స్ వచ్చిన తర్వాత దే నీడ్ లాజిక్. దే బికమ్ లాజికల్. అంటే దే నీడ్ టు వాళ్ళే బి టోల్డ్ ఇన్ ద సైంటిఫిక్ ఫ్యాషన్. వాళ్ళు కూడా క్వెషన్ చేసుకుంటారు గదా! తమను తాము క్వెషన్ చేసుకొని ఆన్సర్ కోసం వెతుకుతారు. బట్ ఫస్ట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసుండాలి. అది స్టోరీ చిన్న పిల్లలకి యాహ్! యాహ్! చెప్పాలి. హ్మ్. హ్మ్. నువ్వు అదే స్టోరీ పెద్దవాళ్ళకి కూడా చెప్పి అక్కడే ఆపేస్తే ఎట్లా? యాహ్! యాహ్! కరెక్ట్. కరెక్ట్. హ్మ్. నేనేమంటానంటే వి షుడ్ టెల్ ద సైంటిఫిక్ లేయర్ ఫ్రమ్ అవర్ స్టోరీస్ ఆల్సో అంట. యాహ్! యాహ్! కరెక్ట్. సో సైంటిఫిక్‌గా ప్రతీదీ మళ్ళీ మనం మన సైన్స్ అంటే ఏంటి? సైంటిస్ట్ అంటే ఎవరు? రిషి. హ్మ్. మన మన ఇండియన్ టర్మ్స్‌లో అవును. రిషిని సైంటిస్ట్ అంటాం. అవును. ఋషి పరంపర అంటే సైంటిస్ట్ పరంపర. కరెక్ట్. కరెక్ట్. ఎక్కడున్నారండి ఈ దేశంలో ఇప్పుడు? సైంటిస్ట్ పరంపర పోయిందిగా. అవును. క్రియేటివిటీ ఏది? ఇన్నోవేషన్ ఏది? హ్మ్. వేరేవాళ్ళు ఎవరో చేస్తుంటే మనం కొనుక్కుంటున్నాం ప్రతీది కూడా. అవును. అవును. సో దానివల్ల ఏమవుతుంది? మన వెల్త్ అంతా అటెళ్ళిపోతుంది. హ్మ్. దీన్ని రివర్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? వి షుడ్ బి హావ్ ద సైంటిఫిక్ ఎక్విప్‌మెంట్. యెస్. వి షుడ్ బికమ్ ద సైంటిస్ట్. వి షుడ్ బి ద క్రియేటర్స్. వి షుడ్ బి ద ఇన్నోవేటర్స్. హ్మ్. హ్మ్. అవర్ కాంపిటీషన్ షుడ్ బి ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. నాట్ మై నెక్స్ట్ ఇయర్ పీరియడ్. వాడికి రిజర్వేషన్‌లో వాడికి ఎక్కువొస్తుందేమో, నాకు వాడికంటే నేను బీట్ చేయాలి. అది కాదు మనకు గోల్. విశ్వగురు అంటే ఓన్లీ ఆధ్యాత్మికతలో కాదు. మనం సైన్స్‌లో కూడా విశ్వగురువులుగా ఉండేవాళ్ళం. మెటీరియల్ వాళ్ళు కూడా వి వర్ వెల్తీ కదా! హ్మ్. ఇట్ వాస్ నాట్ లైక్ పావర్టీలో ఉండి ఆధ్యాత్మికుడు ఒకటి లేదు జ్ఞానం కదా! ఎక్కడైతే ఉంటదో అక్కడ సంపద ఆటోమేటిక్‌గా ఉంటది. ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. అసలు సిసలైన జ్ఞానం ఉండాలి. అవును. మేము మిడి జ్ఞానం అంటే పనికిరాదు. అవును. అవును. సో, ఇన్ డెప్త్ రిసర్చ్ వర్క్ ఉండాలి. ఇప్పుడు వాల్మీకి గురుకులం నుంచి మీరు ఎవరైతే తయారు చేస్తున్నారు గదా! వాళ్ళు రేపు ఏ స్టేజ్‌లో ఉంటారు వాళ్ళు? సీ వి వాంటెడ్ టు క్రియేట్ ద ఫ్యూచర్ థాట్ లీడర్స్. ఓకే. హ్మ్. ఫ్యూచర్ బిజినెస్ పీపుల్. హ్మ్. Future lead, they should see the moment you have the knowledge, you will automatically be uh, in the forefront లో ఉంటారు మన ఓకే. పిల్లలు. హ్మ్. హ్మ్. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ విల్ కమ్ అప్ విత్ ద స్ట్రాటజీస్. యాహ్! యాహ్! దే నో ద ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. హ్మ్. సో దే విల్ బి ద మనకి ముందు మార్గం చూపించే మనుషుల్లాగా తయారు యెస్. కావాలంటే లీడర్స్. వాళ్ళకి చరిత్ర నేర్పిస్తే వాడు ఆటోమేటిక్గా లీడర్ అయిపోతాడు. హ్మ్. వెదర్ ఇట్ బి ఇన్ బిజినెస్ లో చేసినా కూడా మనం ఎటువంటి బిజినెస్ వాడాలి, మనం హ్మ్. ఏం చేసి పోగొట్టుకున్నాం, హ్మ్. ఒకప్పుడు మనం ఎట్లా ఉండేవాళ్ళం, మళ్ళీ మనం ఎట్లా రివైవ్ చేసుకోవాలి, మనకి ఏమేమి రిసోర్సెస్ కావాలి, హ్మ్. ఏమేమి స్ట్రక్చరల్ చేంజెస్ కావాలి, పాలిటిక్స్లోకి వెళ్ళినా కానీ ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కానీ దే విల్ టేక్ రైట్ డెసిషన్ ఫర్ ఇట్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే. హ్మ్. వీళ్ళు ఏ అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా, ఈవెన్ వెన్ యూ ఆర్ బయింగ్ ఎ షర్ట్, యూ కెన్ టేక్ ఎ డెసిషన్. అరే! ఇది ఫారెన్ బ్రాండా? నా లోకల్ బ్రాండా? అవును. ఎవరికెళ్తున్నాయి నా డబ్బులు? అవును. ఆ రేంజ్‌లో గూడా ఉపయోగపడతది. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ అంటే పిల్లల్ని వాళ్ళనొక రోబోట్ లాగా తయారు చేసి, అదొక మెషిన్ లాగా అంటే మనకు డబ్బుల్ని సంపాదించి పెట్టే ఒక మెషిన్ లాగా తయారైన ఈ ఆలోచనతోనే చాలా మందున్నారు. అవును. సో, ఇప్పుడు అంటే ఈ రోజున్న పేరెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఏందంటే వెరీ ప్రో ఇండియా ఉండాలి. ప్రో ఇండియా అనేది ఈరోజు యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్‌కి అవసరం లేదు. కానీ మీరు ఆ విధంగా తయారయ్యాలని మీరు చూస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు సక్సెస్ అయితదని అనుకుంటున్నారు మీరు? దేర్ ఈస్ నో అదర్ వే. హ్మ్. లాస్ట్ 30 ఇయర్స్‌లో కొంత చేంజ్ అయింది. ఏమి? ఈ చెత్త సిస్టమ్ నుంచి బయటకొచ్చితే అందరూ దేశం అంతా పరిస్థితి చండాలమైన పరిస్థితిలో ఉంటే హ్మ్. ఎకనామికల్‌గా. హ్మ్. అనుకోకుండా ఈ ప్రపంచం మొత్తానికి ఒక క్రైసిస్ వచ్చింది. హ్మ్. ఈ వై2కే ప్రాబ్లమ్ అని, అవును. ఇంటర్నెట్ బూమ్ అని, ఈఆర్‌పీ బూమ్ అన్నీ కలిపి ఒకసారి వచ్చినాయి. అవును. అన్నీ కలిపి ఒకసారి వచ్చేటప్పటికి ఒక్కసారిగా టాలెంటెడ్ రిసోర్సెస్ ఇన్ ద న్యూ టెక్నాలజీస్ అవసరం పడింది. కరెక్ట్. ఆ కరెక్ట్. సమయంలో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఏమి లేదు కాబట్టి అన్ని పబ్లిక్ సెక్టర్ ఎకానమీ హైదరాబాద్ బస్. అన్ని ఇంకొకటి పబ్లిక్ అందరికి సెక్టర్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది గాబట్టి అక్కడి సర్టిఫికెట్లున్నాయి. నుంచి హ్మ్. అందరూ ఏం చేశారంటే దే వెంట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎర్లీ 90స్. కరెక్ట్. కరెక్ట్. వెళ్ళిపోయేటప్పటికి అక్కడొచ్చే మిడ్ 90స్‌కి వచ్చాడు 95, 96కి వచ్చేటప్పటికల్లా అక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ వాళ్ళకి ముందే తెలిసిపోయింది. యెస్. సో, యెస్. దే ఇన్ఫార్మ్ దేర్ జూనియర్స్ హియర్ టు హ్మ్. లెర్న్ ద సర్టెన్ థింగ్స్.
సో యాహ్! అట్లా మనకు అమీర్పేట అనేది క్రియేట్ అయింది. అవును. అయన్నీ నేను అమీర్పేటలోనే పుట్టి పెరిగాను. ఓకే. నాకు అక్కడే అన్నీ నా కళ్ళ ముందే బ్రిక్ బై బ్రిక్ నా కళ్ళ ముందే ఆ హుడా కాంప్లెక్స్ కానియండి, ఆ చెరువులో అదే. కట్టేదాన్ని. ఐ నో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. ఓకే. ఆ! సో ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే దట్ అనుకోకుండా మన యొక్క అవసరం పడి క్రైసిస్ మోడ్‌లో మనం సర్వైవ్ ఒక మాదిరిగా 100% కాకపోయినా కొంత యూత్‌లో కొంత ఒక కొద్దో గొప్ప చదువుకున్న యూత్‌లో కొన్ని ఓపెనింగ్స్, ఎక్స్‌ట్రా ఓపెనింగ్స్ మన దేశంలో కాకుండా అబ్రాడ్‌లో అన్ని దేశాల్లో ఓపెనింగ్స్ ఇచ్చేటప్పటికి కొద్దో గొప్ప మనం సర్వైవ్ అయ్యాం. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వీళ్ళు ఎవ్వరు అవసరం లేదంటుంది. అవును. ఇప్పుడేం చేస్తారు? యాహ్! కరెక్ట్. అక్కడ దానివల్ల నేను చెప్తున్నా దేర్ ఈస్ నో ఆప్షన్ ఆ! అంటున్నా. యెస్. అవును. ఇప్పుడు నౌ దే ఆర్ గెట్ ఔట్ అంటున్నారు ఆళ్ళిప్పుడు. అవును. ఇప్పుడేం చేస్తారు? అవును. మొన్నటిదాకా ఏ స్కిల్ లేకుండా ఏదో డిగ్రీ సంపాదించేసి హ్మ్. లేటెస్ట్ ఏదుందో అమీర్పేట పోయి ఇవాళ లేటెస్ట్ ఏందిరా పోయి అది చదువుకుంటా నేను పోతాను. అట్లాగే అయింది కదా! అవును. ఇప్పుడు అది లేదు ఇప్పుడు. అమీర్పేట ఈస్ గాన్. హ్మ్. ఇప్పుడేం చేస్తారు? ఒక చిన్న పని కూడా చేసుకోవటం చేయటానికి ఇష్టం లేకుండా తయారవుతున్నారు పిల్లలు. అవును. ఏ టెక్నాలజీ నేర్చుకోకుండా చిన్నప్పటి నుంచి. చైనాని చూడండి ఎట్లా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఎట్లాంటి రాబోట్స్ అవి ఇవన్నీ చేసేస్తున్నారు. కరెక్ట్. టుమారో దే విల్ బికమ్ ద వెపన్స్. అవును. వాళ్ళు మనుషుల్ని తయారు చేస్తున్నారు. ఆళ్ళ చేతుల్లో గన్నులు పెట్టేస్తున్నారు. రోబోట్స్ తోటి కొట్లాడాలి ఇప్పుడు మనం. అవును. ఇఫ్ యూ డు నాట్ కంపీట్, ఇఫ్ యూ ఆర్ నాట్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, యూ ఆర్ బిహైండ్. దట్స్ ఇట్. ఓకే. జపాన్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉండింది. దే హాడ్ ఏరోప్లేన్స్, దే హాడ్ ఎవ్రీథింగ్. ఒక టెక్నాలజీ లేదు. న్యూక్లియర్ టెక్నాలజీ లేకుండే. కరెక్ట్. హ్మ్. దే దే గట్ బ్లాస్టెడ్ ఇన్ ద అవును. వరల్డ్ వార్ 2. హ్మ్. ఈరోజు ఇరాన్ మీద యుద్ధం జరుగుతోంది. మన ఇండియా కూరుకుంటుందని కోపం. ఆయిల్ వాళ్ళ దగ్గర. సీ దేర్ ఈస్ నో ఆప్షన్ బాస్. దిస్ ఈస్ ఎ సర్వైవల్ సిట్యుయేషన్. కరెక్ట్. యూ హ్మ్. హావ్ టు బి ద ఇన్నోవేటర్స్. యాహ్! అయితే గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అవును. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా. కరెంట్‌లీ గవర్నమెంట్ నాయిస్ చేస్తుంది గానీ, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌లో కొంతో గొప్పో జరుగుతోంది. ఇప్పుడు చూడండి మొన్న ఇస్రో నుంచి 100 మంది సైంటిస్ట్‌లు రిజైన్ చేశారంట. అవును. ప్రైవేట్ సెక్టర్‌లో గూడా వాళ్ళకి కావాల్సిన కొంచెం ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. అదే. అసలు స్కూల్‌లో ఏం చెప్పాలనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, హౌ డు వి రివైవ్ దిస్? ఓకే. ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ దట్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ నాట్ హ్మ్. అప్ టు మార్క్. బయటకొచ్చిన తర్వాత కూడా దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్. అవును. ఏం చేయాలి అనేది ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తుంటారు. కాలేజ్ ఫస్ట్ వచ్చుంటాడు. ఎ ఇంట్లో కూర్చొని ఉంటాడు. హ్మ్. ఏందంటే క్యాంపస్ సెలక్షన్ రాకపోతే ఔట్ ఖతం. అంతే. అవును. ఏం చేయాలా? ఒక ఇంజినీర్ అంటే ఎట్లుండాలా? ఏదైనా ప్రాబ్లమ్ కనపడితే దానికి సొల్యూషన్ కనిపెట్టేటట్టు అంటే ఇన్నోవేషన్ అనేది లోపించింది. లోపించి. హ్మ్. అది నేను చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆ! యెస్. ఫస్ట్ నీకు ఆచార్య నీకు సరైన వాళ్ళుండాలి. హ్మ్. నీ గురువులు సరైన వాళ్ళుండాలి. చిన్నప్పటి నుంచి అరే ఇది ప్రాబ్లమ్ ఉందంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చెప్పండి. రండి. కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. హ్మ్. ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వర్‌గా ఉంటే యూ ఆర్ ఎ స్కిల్ వర్కింగ్ క్లాస్. అండ్ ఇంకొకటేంటంటే మన దేశంలో ఎక్కువగా ఈ ఐటీ కంపెనీస్ సర్విస్ బేస్డే ఉన్నాయి. అంటే అవును. మనం ఎప్పుడు కూడా ప్రొడక్ట్స్‌ని తయారు చేయలేదు. ఇప్పుడు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. హ్మ్. మీకు దమ్ముంటే ఇది హైర్ చేయండి. 5, 6 ఇయర్స్ అగో బీబీసీలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారున్నారు. హ్మ్. ఆయన్ని ఆ బీబీసీ యాంకర్ షీ ఆస్క్డ్ ఎ క్వెషన్. హౌ కమ్ ఇండియా ఇస్ సో అహెడ్ ఇన్ ఐటీ అని హ్మ్. అన్నది. హ్మ్. అంటే మీరైతే ఏం ఆన్సర్ ఇస్తారు? లెర్న్డ్ పీపుల్ ఎక్కువున్నారు కదా! అంటే ఇలాంటి ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ దగ్గర లేరా? స్టడీస్. వాళ్ళ అకా దగ్గర లేరా? మనమే ఎళ్లి ఆళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర లేరా? హ్మ్. ఐటీకి ఏం కావాలి? లాజిక్కు, మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ బాగుంటే వి కెన్ రియల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ ఈ కోడింగ్ అయన్నీ బాగా చేయగలుగుతాం. హ్మ్. అదే మీరైతే ఏం చెప్తారు? అరే! మా దేశంలోనే పుట్టింది మ్యాథమెటిక్సు. ఐటీకి కావాల్సింది మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ మై జీన్స్. హ్మ్. దానివల్ల మా వోళ్ళు రాణించారని చెప్తాం. అవును. యూ నో వాట్ హి సెడ్? థాంక్స్ ఫర్ ద బ్రిటిష్ కాలనైజేషన్ ఇంగ్లీష్ వల్ల మా వాళ్ళు ఐటీ బాగా చేశారని చెప్పారు. అంటే ల్యాక్ ఆఫ్ హిస్టరీ నాలెడ్జ్ అంటారు. అంతే. పీపుల్ ఎట్ ద హెల్మ్ డోంట్ నో ద ప్రాపర్ హిస్టరీ ఇన్ దిస్ కంట్రీ. కరెక్ట్. హ్మ్. బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ లాకింగ్ ద కాన్ఫిడెన్స్. హ్మ్. దే ఫీల్ దట్ దేర్ యాన్సెస్టర్స్ హావ్ డన్ సమ్ రాంగ్ థింగ్ టువర్డ్ దేర్ ఓన్ పీపుల్. ఈ యాహ్! స్లేవ్ మెంటాలిటీ వాళ్ళిచ్చిన నేరేటివ్ వీళ్ళు బై ఇన్ చేస్తున్నారు. హ్మ్. నా దేశానికి నేనేం చేయాలని ఎవడు ఆలోచించట్ల. నా దేశానికి ఏం కావాలి? నేనేం చేస్తే నా దేశానికి రియల్ హెల్ప్ అవుతదని ఎట్ట తెలుస్తది హ్మ్. యంగ్‌స్టర్స్‌కి? వై ఈస్ దేర్ సో మచ్ పావర్టీ ఇన్ మై కంట్రీ? దాని యొక్క ఔట్‌కమ్ తెలిస్తే ఈ పావర్టీని నేను ఎట్లా ఎలివేట్ చేయగలుగుతాను? నేనేం చేస్తే ఎలివేట్ చేయగలుగుతాను? హ్మ్. సింపుల్ అండి. ఫస్ట్ బై ఇండియా.
మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా, హ్మ్. హ్మ్. సింపుల్. ఇవి తెలిస్తే డోంట్ బై థింగ్స్ ఆర్ కమింగ్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ. ఒక చొక్కా బయట ఇంపోర్ట్ హ్మ్. మన షూ దగ్గరనే ఎందుకు తయారైతాయి. కావాలి? హ్మ్. ఫస్ట్ అది అక్కడ బేసిక్. అవునవును. హ్మ్. తర్వాత విదేశాల్లో ఇది కనిపెడితే దానికంటే మంచిది మనం కనిపెట్టాలనేది యెస్. ఇంజినీరింగ్ స్కిల్స్ డెవలప్ హ్మ్. చేసుకోవటం. మన దేశంలో తయారైంది మనం విదేశాల్లో అమ్మాలంటే వాడికంటే బెటర్‌గా మనం ప్రొడక్ట్ ఉండాలి. క్వాలిటీ ఉండాలి. హ్మ్. అప్పుడే మనం అమ్మగలుగుతాం. అసలు ఏదండి ఆ ఫోకస్సు? అవును. చదువుకొని ఎవడిస్తాడో ఉద్యోగం, ఏ దేశానికెళ్ళాలా అని ఆలోచించే పరిస్థితికొచ్చాం. హ్మ్. ఇంకోడికి స్లేవ్‌గా పనిచేస్తున్నాం తప్పితే, మనం వెళ్లి వాళ్ళకి పని చేస్తే, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మనకే అమ్మి మళ్ళీ మన దేశాన్ని లూటుకుంటున్నారు. కరెక్ట్. దట్ ఈస్ కరెక్ట్. వాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లూట్. అయితే ఇప్పుడు మీ గురుకులంలో పిల్లలకు విద్యను అందించాలంటే, ఇప్పుడు జనరల్‌గా స్కూల్స్‌లో ఎట్లుంటుందంటే, ప్రతి సబ్జెక్ట్‌కి ఒక టీచర్. ఓకే. ఒక క్లాస్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇట్లా ఉంటుంది. అయితే మీ దాంట్లో ఏ విధంగా రన్ చేస్తారు మీరు? సో, దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. హ్మ్. ఒకటి మన గురుకులాలు ఎలా రన్ అయ్యేవి ఒకప్పుడు. హ్మ్. అదొకటి. తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మనం ఎట్లాంటి పద్ధతి అవలంబించాల్సొస్తుందనేది కూడా 2 ఓకే. 2 మిక్స్ చేయాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. ఒకప్పుడు గురుకులాల్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ మాంటెసరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ వాస్ కాపీ ఆఫ్ అవర్ గురుకుల మెథడ్. ఓకే. హ్మ్. ద మాంటెసరీ వాస్ ఎ గురుకుల మెథడ్ వితౌట్ ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్స్. హ్మ్. ఫ్రేమ్‌వర్క్ మనదే, కంటెంట్ వాళ్ళది. అంటే వెస్టర్న్ కంటెంట్. అదే. అదే. హ్మ్. అంటే మన కంటెంట్ లేకుండా ఉంది. ఫ్రేమ్‌వర్క్ అంటే మెథడాలజీ మన మెథడాలజీ. హ్మ్. మాంటెసరీ. హ్మ్. అంటే 2-3 ఇయర్స్ నుంచి ఒక్కొక్క గ్రూప్స్‌లేసి దే క్రియేట్ గ్రూప్స్. ఆ గ్రూప్స్‌లో ఇక్కడున్న ఛాలెంజెస్ అన్నీ నేర్చుకున్న తర్వాత దే మూవ్ ఫ్రమ్ వన్ గ్రూప్ టు ద అదర్ గ్రూప్. ఓకే. అయితే అక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇట్ ఈస్ ల్యాకింగ్. ఈ హ్మ్. ఓడ్రాఫ్ స్కూల్స్ కానీ వీటిలో ఫ్రేమ్‌వర్క్ మనది. హ్మ్. కానీ కంటెంట్ వాళ్ళది. సో గురుకుల మెథడ్ కావాలంటే వీ కెన్ లుక్ ఎట్ మాంటెసరీ స్కూల్, యాడ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, హ్మ్. యాడ్ ప్రాక్టికల్ స్కిల్స్, ఇట్ విల్ బికమ్ అవర్ గురుకుల మెథడ్. ఓకే. హ్మ్. కాకపోతే ఇప్పుడేమైందంటే, ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే, పీపుల్ హూ ఆర్ అరౌండ్ 11, 12 ఇయర్స్ ఆ రేంజ్ పిల్లలందరూ గూడా దే ఆర్ హెవీలీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్. హ్మ్. అంటే 2, 3 ఇయర్స్ దే డిడ్ నాట్ స్టడీ. అవును. ప్రాపర్‌గా క్లాసెస్ జరగలేదు. వాళ్ళు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ప్రాపర్‌గా ఫౌండేషన్ స్ట్రాంగ్ అవ్వలేదు. హ్మ్. ఏదో హ్మ్. విన్నారు, ఏదో అయిపోయారు. సో, వీళ్ళేం చేసి టీచర్స్ ఏం చేశారు? దే స్టార్టెడ్ ప్రమోటింగ్ దెమ్. ఈవెన్ దో ఓకే. దే డిడ్ంట్ హావ్ ద రిక్వైర్డ్ మార్క్స్. హ్మ్. వి డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ కెరియర్, లేయర్ అది ఇది అని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసుకున్నప్పుడు హైయర్ లెవెల్‌లో చెప్పుకుంటూ పోతున్నారు. ఓకే. సో, కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎట్లా ఉందంటే, ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద బోర్డ్. హ్మ్. హ్మ్. కరెంట్ బోర్డ్ సిస్టమ్ ఎట్లా ఉంటది? ఈ ఫ్రేమ్‌వర్క్‌లో క్లాస్ మీరు అన్నట్టుగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ హ్మ్. క్లాస్. అంటే ఎవ్రీబడీ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ షుడ్ బి అట్ ఫిఫ్త్ గ్రేడ్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ వాటెవర్ ఆల్ అవును. అవును. సబ్జెక్ట్స్‌లో. హ్మ్. హ్మ్. ఉంటారా అట్లా? సో, ఆ స్పోర్ట్స్ కానీ ఏది ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. అవును. ఎవ్రీ చైల్డ్ హాస్ హిస్ ఓన్ వే ఆఫ్ లెర్నింగ్ అట్ హిస్ ఓన్ స్పీడ్. హ్మ్. నాట్ ఎవ్రీబడీ కెన్ లెర్న్ అట్ ద సేమ్ స్పీడ్ అండ్ బి అట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఇట్ ఈస్ కరెక్ట్. ఇంపాసిబుల్. అవును. అవును. ఒక రోబోట్ అయిపోతుంది అట్లయితే. అవును. ఇప్పుడేమవుతుందంటే ఈ క్లాస్ ఫ్రేమ్‌వర్క్‌లో 40 మినిట్స్‌లో 40-80 మెంబర్స్ స్టూడెంట్స్‌ని కూర్చోబెడితే, టీచరు అందరి అటెండెన్స్ తీసుకొని, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వీళ్ళందరికి అర్థమైందా లేదా అని ఎట్లా వెరిఫై చేసుకుంటదండి? లాస్ట్‌కి మార్క్స్ ఆధారంగా ఇంకేం చేస్తున్నారు? ఇక మార్క్స్ ఏసి పంపించేస్తున్నారు. అంతే. హ్మ్. చీటింగ్ కొట్టిస్తున్నారు. ముందే పేపర్ లీక్ చేస్తున్నారు. లేకపోతే అది కూడా రాకపోతే దొంగ మార్కులేసి పంపించేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పేరెంట్స్‌కి ఆన్సరబుల్ ఉండాలి ఏదో కాబట్టి కాంపిటీషనో, ఆళ్ళు మా స్కూల్‌కి బ్యాడ్ నేమ్ రాకూడదనో, లేకపోతే ఏదో ఒకటి అంతే. అంతే. మభ్యపెడుతున్నారు. అవును. పేరెంట్స్‌కేమో అన్ని మార్కులొస్తున్నాయి. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు రియల్‌గా దే ఆర్ చెకింగ్ వాడికేమో అర్థం కావట్లేదు. వీడికి 100 ఎట్లా వచ్చినాయి అని హ్మ్. అడుగుతున్నారు. ఇప్పుడు నా దగ్గరకొచ్చేవాళ్ళు అడుగుతున్నారు. సార్ ఇట్లా వస్తున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి అని అన్నీ చెప్తుంటే నేను చెప్తున్నా. అండ్ ఇంకొకటి పేరెంట్స్ కూడా అదే గావాలి. వాళ్ళు కూడా అదే కాదండి. చేస్తున్నారు. నౌ ద చేంజ్ పీపుల్ సరే. ఆర్ చేంజింగ్. వెన్ దేర్ వాస్ ఏ క్యాంపస్ ఇంటర్‌వ్యూస్ నీకేం లేకపోయినా గూడా మార్కులు చూసి అడ్మిషన్‌లు ఇచ్చే పరిస్థితి పోయిందిప్పుడు. అవును. ఇప్పుడు రియల్ స్కిల్ కావాలి. ఇప్పుడు కరెక్ట్. రేపు సర్టిఫికేట్ చూడరు ఇప్పుడు ఎవరు కూడా. నువ్వు పని చేయగలుగుతావా లేదా చెక్ చేస్తున్నారు. అంతే. అంతే. నేను నీకు వెబ్ డెవలప్‌మెంట్ చేస్తా. హ్మ్. నీవు డిగ్రీలో ఎన్ని మార్కులొచ్చినాయని చూస్తాడా ఆడు? అవును. లేదు. నువ్వు చేయగలుగుతావా లేదా? అంతే. చేసిస్తున్నావు. ఎంత తీసుకుంటావు? ఎన్ని గంటల్లో చేస్తావు? డూ యూ హావ్ ది ఎబిలిటీ టు డూ ఇట్ ఆర్ నాట్? రైట్? స్కిల్ అండ్ అబిలిటీ అంతే. ఎబిలిటీ. హ్మ్. రేపు ఇంకోటి ఇప్పుడు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు గొడవ అయిపోయింది లేనప్పుడు, హ్మ్. అబ్రాడ్‌కెళ్ళే ఆప్షన్స్ లేకపోయినప్పుడు, ఈ ఐటీ జాబులు లేనప్పుడు, సో నౌ ఐటీ జాబ్స్ గాన్ కదా! అవును. ఇప్పుడేం చేయాలా? వాళ్ళకిష్టం ఉన్నటువంటి స్కిల్ ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఏమున్నాయో తెలిస్తే కదా! అవును.
సో అన్ని డిస్ప్లే చేయాలి. యెస్. యెస్. అన్ని స్కిల్స్ డిస్ప్లే చేస్తే హ్మ్. వాడికి ఏదో న్యాచురల్ ఎబిలిటీ ఉంటది. కరెక్ట్. ఏదో దాన్ని పట్టుకుంటాడు. అండ్ వెరీ యంగ్ ఏజ్‌లో పట్టుకుంటారు. వెరీ యంగ్ ఏజ్‌లో పట్టుకోవాలి. అందుకనే మేము గురుకులము 3 ఇయర్స్ నుంచి రెసిడెన్షియల్ ఇస్తున్నాం. అలాంగ్ విత్ అచ్చా! ఫ్యామిలీ అంటున్నాం. ఓహ్! ఓకే. ఆ! సో ఎంటైర్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ లివ్ ఇన్ అవర్ గురుకులం ఓకే. అండ్ ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. ఓకే. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 10 ఇయర్స్ అప్పటికే పిల్లోడు చెడిపోతున్నాడు. అవును. ఫోన్ అడిక్షన్ అది ఇది అంతా. యాహ్! యాహ్! వాళ్ళకి లెర్నింగ్ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఈ ఫోన్ అడిక్షన్ వల్ల బ్రెయిన్ సెల్స్ అన్నీ డెడ్ అయిపోతున్నాయి. అవును. వాడికి ఏది నేర్చుకుందాం అనే కుతూహలం కూడా ఉండట్లేదు. అదే. సో యంగ్ ఏజ్ నుంచి అన్ని నేచర్‌లో పెట్టి వాడు ఇప్పుడు అన్నీ నేర్పిస్తే టెక్నాలజీ, సైన్స్ ఒక ఇప్పుడు ఒక స్కూటర్ ఉందనుకోండి తీసుకొచ్చి ఇప్పదీసి పడేసేయాలి. అంతే. అసెంబుల్ చేయి. అదే దాంట్లో ఏమేం ఆ! పార్ట్స్ ఈ ఉన్నాయి. స్కూటరు, ఆ స్కూటరు, ఈ స్కూటరు తీ. హ్మ్. హ్మ్. అట్లా టియర్ డౌన్. మనం ఇంజినీరింగ్ కాంపిటీషన్ మేము వెహికల్ డిజైన్ చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ వి యూజ్డ్ టు డూ. వి యూజ్డ్ టు బ్రింగ్ ఆల్ ద కాంపిటీటివ్ దిస్ థింగ్, హ్మ్. ఓపెన్ ఇట్ అప్ అండ్ సీ హౌ ద ఈచ్ డిజైన్ హస్ కమ్. ఇందులో ఈచ్ డిజైన్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం దీనికంటే బెటర్‌గా ఎట్ట చేయొచ్చు. అసలు అవుట్‌లుక్ ఇస్తే చాలు. అవును. ఎందుకు ఈ అవుట్‌లుక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏందంటే, లైక్ అంటే ఫిజికల్ శ్రమ పడతారేమో ఈ ఆలోచనతోనున్నారు. అవును. ఎందుకంటే ఇది ఎందుకొస్తుందంటే అందరికీ చాలా మంది ఆల్‌మోస్ట్ 1 కిడ్ అయిపోయారు ఇప్పుడు. అవును. ఇప్పుడున్న అవును. పరిస్థితిలో. అవును. సో, దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ దట్ కిడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్. దే ఆర్ నాట్ సేయింగ్ ద అవును. కిడ్ డజంట్ నో వాట్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ వర్డ్ నో. అవునవును. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ప్యాంపర్ చేసేస్తున్నారు. సో, హ్మ్. దాంతోటి ఏమవుతుందంటే దే ఆర్ బికమింగ్ ఫిజికల్లీ వీక్. వీక్. కరెక్ట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఆల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ఫోన్. మొబైల్ ఫోన్ అంతే. హ్మ్. సో, వాళ్ళ బ్రెయిన్ పాడైపోతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోతుంది. కరెక్ట్. దే బికమ్ ఫైనల్‌గా ఇఫ్ దే డోంట్ టేక్ ద ప్రాపర్ యాక్షన్ పేరెంట్, హ్మ్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ అన్‌సక్సెస్‌ఫుల్, హూ విల్ బి ద మోస్ట్ సఫరర్ అండి? హూ విల్ బి ద పేరెంట్సే. పేరెంట్సే సఫర్ అవుతారు. ఇట్ వాస్ యువర్ డెసిషన్ టు లెట్ యువర్ చైల్డ్ గో త్రూ దిస్ అవును. అండ్ యూ విల్ బి ద సఫరర్. కరెక్ట్. కరెక్ట్. సో, ఇఫ్ ద పేరెంట్ డజంట్ అండర్‌స్టాండ్ వాట్ హి ఈస్ డూయింగ్, హ్మ్. హ్మ్. దెన్ హి విల్ బి ద మోస్ట్ సఫరర్. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అంటే చాలా స్కూల్స్ ఎంచుకోవాలి. ప్రాక్ ఎంచుకోలేవు. ఎందుకో హ్మ్. చెప్తానండి. హ్మ్. వై? ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. టెక్నాలజీ ఈస్ ఎక్స్‌పెన్సివ్. యాహ్! యాహ్! పీపుల్ హూ విత్ ద టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమింగ్ అండ్ టీచింగ్ దే ఆర్ ఎక్స్‌పెన్సివ్. కానీ స్పెండ్ చేసే వాళ్ళు చాలా మందున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ ద బిల్డింగ్స్ అండి. అద్దాల మేడలు, ఇంటర్నేషనల్ స్కూల్స్. హ్మ్. హ్మ్. ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి పంపిస్తే ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? డ్రగ్స్, అవును. బ్యాడ్ ఈరోజు అదే వర్డ్స్. ప్రాబ్లమ్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్‌లో వచ్చేవాళ్ళందరూ బ్యాడ్ మౌత్. కరెక్ట్. వాళ్ళంతా ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు. ఇంగ్లీష్ అవును. మూవీస్‌లో ఉన్న బ్యాడ్ వర్డ్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. అయ్యే వాడుతున్నారు. ఆ అండ్ కల్చరే ఇంకొకటి నేర్చుకుంటారు వాళ్ళు. నేను గమనించింది ఒకటేంటంటే యాక్చువల్‌గా ఇంట్లో పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పిస్తున్నారు చాలా ఇంట్లలో. కానీ పిల్లాడు ఖరాబ్ అయితున్నది స్కూల్‌లోనే. అవును. టీచర్ చెప్పిందే వాడింటాడు. ఇంట్లో పేరెంట్ చెప్పింది వినడు పిల్లోడు. అవును. సో, నువ్వు స్కూల్‌కి పంపించేవాళ్ళు వాళ్ళు ఎటువంటి డ్రెస్సులేసుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? టీచర్ అంటే ఏంటో తెలుసా? నీతి చెర హ్మ్. హ్మ్. నుంచి టీచర్ అనే పేరొచ్చింది. హుహు. అంటే నీతిగా చరించేవాడంటే నడిచేవాడు. కరెక్ట్. కరెక్ట్. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఆచార్యుడు అంటే ఆచరించేవాడు. చెప్పిందే ఆచరించేవాడు. యాహ్! యాహ్! టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు రెగ్యులర్ కరెంట్ సిస్టమ్‌లో బీఈడీ ఉన్నవాడు మాత్రమే టీచింగ్ చేయగలుగుతాడండి. హ్మ్. ఇప్పుడు నేను స్కిల్ నేర్పించాలంటే ఒక ఇంజినీర్‌నో, ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడినో తీసుకొస్తే దట్ హ్మ్. ఫెలో ఈస్ నాట్ ఫిట్ ఫర్ టీచింగ్ ఇన్ ద స్కూల్ బికాజ్ హి డజంట్ హావ్ ద బీఈడీ. కరెక్ట్. సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ చెప్తున్నా. యాహ్! యాహ్! సో, వెస్ట్‌లో పబ్లిక్ స్కూల్స్ అంతా కూడా కమ్యూనిస్టులు అండర్ సబ్బర్టివ్ యాక్టివిటీస్ చేయడం కోసం ఎడ్యుకేషన్ మన దేశంలో ఎట్లా వెళ్ళిపోయారో హ్మ్. వెస్ట్‌లో, యూరోప్‌లో అంతా కూడా అమెరికాస్‌లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంతా వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేశారు హ్మ్. కమ్యూనిస్టులు. అవును. దే వాంటెడ్ టు డిజేబుల్ ద యూత్ బిఫోర్ దేర్ ఈస్ ఎనీ వార్ అన్నమాట. ఓకే. సో, అచ్చా! దానికి ఎట్లా చేయాలంటే వోక్ మెంటాలిటీని డెవలప్ చేయాలి. హ్మ్. హ్మ్. అప్రూటింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద రూట్స్, హ్మ్. హిస్టరీ ఇవన్నీ ఏం తెలియకుండా వాళ్ళని అట్లా చేస్తే దీస్ పీపుల్ విల్ నెవర్ ఫైట్ ఫర్ ద కంట్రీ. కరెక్ట్. కరెక్ట్. సో, అదే ఈ మెథడ్ మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. హ్మ్. కమ్యూనిస్టు అజెండాలో. అవును. హిస్టరీ తెలియకుండా చేయటం అంతా అందుకనే జరిగింది. అది ఇట్ హ్యాపెండ్ విత్ ఎ వెరీ బిగ్ అజెండా. అవును. సో, మన పాత రూట్స్ వదిలేసి కొత్త సిస్టమ్‌లోకి ఎళ్ళాలంటే అదొక రిలిజియన్ లాగా వర్క్ చేసింది ఇండియాలో యెస్. యెస్. కమ్యూనిజం అనేది. హ్మ్. సో, దట్ హ్యాపెండ్ ఇన్ ద యూరోప్ ఆల్సో, అమెరికాస్ ఆల్సో ఇప్పుడు కూడా అవును. ఉందన్నమాట. అవును. అందుకని చాలా మంది ట్రెడిషనల్ పీపుల్ అమెరికాలో వాళ్ళు దే వెన్ పీపుల్ హూ అండర్‌స్టాండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు దేర్ చిల్డ్రన్,
వాళ్ళు దే డోంట్ సెండ్ టు ద స్కూల్స్ అనమాట. సో అవును. దే స్ట్రగుల్ టు ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్ అవుట్ సైడ్ సో దట్ అట్లీస్ట్ దే కెన్ సేఫ్ గార్డ్ దేర్ ఓన్ చిల్డ్రన్ అండ్ కీప్ దెమ్ ఇన్ కనెక్టెడ్ విత్ ద ఫ్యామిలీ. ఓకే. అక్కడ వెస్ట్‌లో చాలా పాపులర్ హోమ్ స్కూలింగ్ అనేది. అచ్చా! ఆహా! చాలా రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఇండియాలో అంత పాపులారిటీ లేదు. ఓకే. ఇప్పుడు నాకు వన్స్ ఐ అండర్‌స్టూడ్ ద కనెక్షన్ బిట్వీన్ ద మెథడ్ హూ ఈస్ బిహైండ్ ఆల్ దిస్ థింగ్, డీప్ స్టేట్, హౌ ద డీప్ స్టేట్ ఈస్ హ్మ్. వర్కింగ్ అగైన్స్ట్ అవర్ ఇండియన్ సివిలైజేషన్ యూజింగ్ ద ఎడ్యుకేషన్, మీడియా, ద మూవీస్, ద నాటకాలు, సీరియల్స్ అవును. వీటిలన్నిటిలో దేర్ ఇస్ ఎ ఫారెన్ ఎజెండా. అవునవును. టు సేఫ్‌గార్డ్ అప్పుడు ఫస్ట్ ఒక రాజుకి ఒక కొడుకు పుట్టాడనుకోండి. యుద్ధం జరుగుతుంది లేకపోతే ఏదైనా సంకటం ఫస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ కొడుకుని తీసుకెళ్ళి సేఫ్ జోన్‌లో పెట్టేస్తాడు. అవును. హ్మ్. రాముడు ఏ విధంగా అయితే లవకుశుడిని సేఫ్‌గా తీసుకెళ్ళి వాల్మీకి ఆశ్రమంలో యాక్చువల్‌గా సీక్రెట్ అది మిలిటరీ సీక్రెట్. ఈ సీక్రెట్‌గా వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు. ఇంత పెద్ద యుద్ధం జరిగింది. ఆళ్ళిద్దరిని సేఫ్‌గా పెడదామని వాల్మీకి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రమంలో దాపెడతాడు. ఓకే. సేఫ్‌గార్డ్ ఫస్ట్ యూ సేఫ్‌గార్డ్ యువర్ మెయిన్ ప్రీషియస్ అసెట్స్. హుహుహు. వుమెన్‌ని, చిల్డ్రన్‌ని. దెన్ కరెక్ట్. యూ గో ఫర్ ద ఫైట్ అన్నమాట. అట్లా ఓకే. సో దే డూ దేర్ ఫస్ట్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్. హ్మ్. హ్మ్. ఫస్ట్. తర్వాత ఈ నేరేటివ్‌ని కౌంటర్ చేయాలి. అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ విత్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే 16 ఇయర్స్, 18 ఇయర్స్ పాపం వాళ్ళు చదువుకున్న తర్వాత దే డోంట్ నో వాట్ దే హావ్ టు డు. దే ఆర్ హూ దే ఆర్. వాట్ దే కెన్ డూ. హ్మ్. వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు దిస్ థింగ్ అనేది అందరికి యాప్ ఒకటొచ్చు, స్కూటర్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఊబర్‌లు, స్విగ్గీలు నడుపుకుంటున్నారు ఇప్పుడు ఇంజినీర్‌లు. కరెక్ట్. కరెక్ట్. అవును. సచ్ ఎ పెథటిక్. ఇప్పుడు మెడిసిన్ చదువుకున్నోడికి ప్రాక్టికల్స్ ఉంటాయండి. హ్మ్. హి హాస్ టు వర్క్ అండర్ ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాతే వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. అవును. చార్టర్డ్ అకౌంటింగ్ చేసే వాళ్ళకి దే డూ ప్రాక్టీసింగ్ ప్రాక్టికల్స్ చేసుకుంటారు. చేస్తారు. హ్మ్. ఇంజినీర్‌లకి ఏం లేదు. లేదు. అవును. వేర్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అవును. అవును. సో, ఈ స్కిల్ బేస్డ్ అనేది అంటే ఇప్పుడు రకరకాల కొత్త మోడర్న్ స్కిల్స్ కూడా వచ్చేసినాయి. ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగు, అవును. డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్‌మెంటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ డిజైన్ ఇట్లా రకరకాల మోడర్న్స్ కూడా వచ్చినాయి. సో, వి ఇంక్లూడ్ దిస్. వి ఆర్ హెవీ టెక్ అదే. అదే. బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, హుహుహు. మా ఎంటైర్ స్టాఫ్ ఈస్ వెరీ హెవీ టెక్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ఓకే. సో, హుహు. టెక్నాలజీ స్టాక్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ప్లేస్. హుహుహు. సో, మాకు ఇన్ హౌసే వెబ్ డెవలప్‌మెంట్ ఉంటది. ఇన్ హౌసే డిజిటల్ మార్కెటింగ్ ఉంటది. ఇన్ హౌసే వీడియో ఎడిటింగ్ ఉంటది. హుహు. ఎవ్రీ స్కిల్ ఈస్ ఇన్ హౌస్. ఓకే. ఎంటైర్ స్టాఫ్ ఈస్ ఇన్ హౌస్. హుహు. వీటితో పాటు మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, తర్వాత మనకి సంస్కృతం స్ట్రీమ్. హుహు. అలాంగ్ విత్ ద అకాడమిక్ స్ట్రీమ్ మన ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోకి డిగ్రీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి అవును. అది చెప్తూ అన్ని హుహు. సబ్జెక్ట్స్ చెప్తూ ఇవన్నీ యాడ్ ఆన్స్ అన్నమాట. ఓకే. సో, యాడ్ ఆన్ ఏంటిది? సంస్కృతం స్ట్రీమ్‌లో సంస్కృతము, వ్యాకరణం, ఇతిహాసాలు, నాట్యశాస్త్రం, తర్కశాస్త్రం, ఆయుర్వేదం, పంచాంగం హుహు. ఇవన్నీ గూడా ఇక్కడ ఇస్తున్నాం. చిన్నప్పటి నుంచి పిల్లలకి లాంగ్వేజ్ ఇచ్చేసామంటే దే కెన్ గో అండ్ డూ యెస్. ఎనీ కరెక్ట్. రీసెర్చ్ దే అవును. వాంటెడ్. హుహు. రైట్? ఈ రీసెర్చ్ అంతా సైంటిఫిక్ రీసెర్చ్ అంతా వెస్ట్‌లో మన సంస్కృత టెక్స్ట్ మీద జరుగుతుంది. అవును. హ్మ్. మన దేశంలో రీసెర్చ్ లేదు. మన దగ్గర రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవచ్చు. కానీ దురదృష్టకరం ఏందంటే, ఆ సంస్కృతం నేర్చుకోకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు నేర్చుకునే యూనివర్సిటీల్లో కూడా రీసెర్చ్ లేదు సార్. రీసెర్చ్ లేదది. సో, దేర్ ఈస్ ఈ డిపార్ట్మెంట్స్‌లో గూడా వోక్ ఎజెండా బాగా నడుస్తుందని అవును. అనిపిస్తుంది అవును. నాకు. దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ మ్యాథమెటిక్స్, సైన్స్. సో, లాజిక్ మైండ్ లేకపోతే వాళ్ళు థియరిటికల్ మైండ్‌లోనే జ్యోతిష్యం వరకు ఆగిపోతున్నారు. కరెక్ట్. కరెక్ట్. పాండిత్యం ఏదన్నా కర్మకాండలు చేయటానికి, జ్యోతిష్యం నేర్చుకోవడానికి. జ్యోతిష్యంలో 2 ఉంటాయి. గణిత జ్యోతిష్యం, ఫలిత జ్యోతిష్యం. హ్మ్. హ్మ్. గణిత జ్యోతిష్యం అంటే ఆస్ట్రోనమీ. అవును. ఇది ఎవరు నేర్చుకోవట్ల. హ్మ్. ఫలిత జ్యోతిషం అంటే ఏదో ఈ ఈ ఈ గ్రహంలో ఇదుంటే అదవుతది, ఇదవుతది ఇయి నేర్చుకుంటున్నారు. అదే. అదే. వాస్తు శాస్త్రం ఇట్లాంటివి నేర్చుకుంటున్నారు తప్పితే, సైంటిఫిక్‌గా అప్లికేషన్ ఎక్కడ నేర్చుకోవట్ల. సో, కరెక్ట్. మీరు ఇప్పుడు చూస్తే సంస్కృత గురుకులాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండట్లేదు. మామూలు స్కూళ్ళలోకి పోతేనేమో మన ట్రెడిషనల్ రూట్స్ ఉండట్లేదు. హుహు. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఒక కాంప్రిహెన్సివ్‌గా అన్నీ ఒక చోట దొరకట్ల. హుహు. ఈవెన్ సైన్స్ అండ్ సైన్స్ స్కూల్స్‌లలో కూడా అప్లికేషన్ ఆఫ్ సైన్స్ లేదు టెక్నాలజీలో హ్మ్. పిల్లలకి. హ్మ్. అది నేర్పించట్లేదు. అండ్ బికాస్ దే హావ్ టు కంపీట్ ఫర్ ద ప్రైజింగ్ విత్ అదర్ స్కూల్స్. సో, దే ఆర్ ట్రైయింగ్ టు కీప్ ద ప్రైస్ డౌన్ బై పుట్టింగ్ ద క్లాస్ సైజ్ ఎక్కువ పెట్టేసి, థియరీ చెప్పేసి అయిపోయింది మామ అనిపించేస్తున్నారు. దాని బేసిస్ మీదే ఎంట్రన్స్‌లు జరుగుతున్నాయి. దాంతోటి సరిపోతుంది. ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎంట్రన్స్‌లకి. హ్మ్. రియల్ నాలెడ్జ్ ఏమి అందులో ఏం అవును. టెస్ట్ చేయట్లేదు. కాబట్టి అవును. అవసరం లేదు. సో, సిస్టమ్ అంతా అలాగే డిజైన్ చేసింది. కానీ రియల్ వరల్డ్‌కేమో అట్లా లేదే.
రియల్ గర్ల్‌కేమో రియల్ టెక్నాలజీ కావాలి. సరే ఇన్ని రోజులు అంటే అట్లా నడిచిందేమో గానీ, ఇకపై అయితే అట్లా ఇకపైన కుదరదు లేదు. అంటున్నా. నేను అది ఇందాక అన్న క్వెషన్‌కి ఇప్పుడు వేరే ఆప్షనే లేదు అని లేదు. అందుకనే చెప్పా నేను. ఇప్పుడు మళ్ళీ మనం రూట్స్‌లోకెళ్ళాలి. మెథడ్ అంటే నేనిప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీని నేను నెగెట్ చేయమని అంటలే నేను. అదే. వి ఆర్ ఎంబ్రేసింగ్ దట్ టెక్నాలజీ హ్మ్. అలాంగ్ విత్ అవర్ ట్రెడిషనల్ రూటింగ్. ఇప్పుడు మల్లకంబ, సిలంబము, ఇట్లా రకరకాల యోగా ఇట్లాంటివన్నీ కూడా మేము పిల్లలకి నేర్పిస్తున్నాం. ఆయుర్వేదము, పంచాంగము ఏవైతే ఉపయోగమో ఈరోజు కూడా కరెక్ట్. అవన్నీ వాళ్ళకి తర్కశాస్త్రం, లాజిక్, డిబేట్‌కి కావాల్సొస్తది. హ్మ్. హ్మ్. ఏవేవి అవసరమో, ఏ స్కిల్స్‌లో మనకి ఇంకా ఆచార్యులు దొరుకుతున్నారో అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం వన్ బై వన్. హుహుహుహు. మెయిన్‌గా ఆచార్యులు కూడా దొరకాలి కదా! అవును. సో, హ్మ్. దొరికిన కొద్దీ ఇప్పుడు మేము 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వి ఆర్ ఇన్ సెకండ్ ఇయర్. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఏ స్కూల్. హ్మ్. స్కూల్ అనే పదం కూడా సంస్కృత పదమే. రిషికులం అనేవాళ్ళు. రిషికులం నుంచి ఓకే. ఇషుకూల్ అయిపోయింది. ఇషుకూల్ నుంచి స్కూల్ అయిపోయింది. అచ్చచ్చచ్చ! ఆహా! ప్రతి పదం ఈ సంస్కృతం రూట్ ఉంది. ఓకే. ఓకే. ఆహా! అయితే ఈ కరెంట్ ఈ ఫిక్స్డ్ ఫార్మాట్ బదులు మేమేం చేస్తామంటే, పిల్లలకి ఈచ్ సబ్జెక్ట్ వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో ఫస్ట్ టెస్ట్ చేస్తాం. హుహుహు. ఏ సబ్జెక్ట్‌లో ఎవడు మ్యాథ్‌లో హై ఉండొచ్చు. హి మైట్ బి లో ఇన్ తెలుగు ఆర్ హిందీ ఆర్ సంస్కృతం వాటెవర్ రైట్. అవును. సో, ఏ సబ్జెక్ట్ వాడు లోవల్ ఉంటే వాడిని ఆ లెవెల్‌లో పెడతాం. ఓకే. ఆ! సబ్జెక్ట్ లెవెల్ ఆహ్, ఇండివిడ్యువల్ సెంట్రిక్ ఫోకస్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ! సో, ఇక్కడ క్లాస్ రూమ్ సిక్స్త్ క్లాస్ అడుగుంటే సిక్స్త్ క్లాస్‌లో కూర్చోబెట్టాలని అట్లేం ఉండదు. హ్మ్. హ్మ్. దట్ గై ఈస్ జీరో ఇన్ సంస్కృతం. సో, ఆల్ ద పీపుల్ 3, 4, 5 ఇయర్స్ ఓల్డ్ పిల్లలతోటి కూర్చోబెట్టి వాడికి అన్ని బేసిక్ సంస్కృతం నేర్పిస్తారు. దే కరెక్ట్. ఆల్ లెర్న్ సేమ్ లెవెల్ సంస్కృతం. సూపర్. హ్మ్. సో, ఎట్లా భరతనాట్యం ఎట్లా నేర్పిస్తారు? అన్ని లెవెల్స్‌లోను కూర్చోబెడతారు. వీళ్ళకి చెప్తారు. ఈడు ప్రాక్టీస్ చేస్తుండు, వాడికి చెప్తాడు, ఆడు ప్రాక్టీస్ చేస్తుండు అట్లా. హ్మ్. హ్మ్. సో, అట్లా మన గురుకులం మెథడ్ అలాగే ఉండేది. ఓకే. సో, ఇట్ ఈస్ చైల్డ్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్. హుహు. నాట్ ఏజ్ బేసిస్ మీద కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏందంటే, వాడికి ఏజ్ ఇంతుందంటే వాడు ఈ క్లాస్‌లో ఉండాలి. వాడికి ఏమొచ్చిందని గాదు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అట్లా కాదు. మేమిక్కడ ఏమొచ్చిందే చూస్తాం. ఆడు ఏజ్‌తోని మాకు సంబంధం లేదు. కరెక్ట్. కరెక్ట్. అల్టిమేట్‌గా తీసుకెళ్ళి 10థ్ క్లాస్ ఓపెన్ స్కూల్‌లో రాయిచ్చేస్తాం. సర్టిఫికేట్ వచ్చేస్తది. ఇట్ ఈస్ వాలిడ్ ఫర్ ఎనీథింగ్. కరెక్ట్. సో, ఇక్కడ మా దగ్గర జాయిన్ అవ్వాలంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డైజెస్ట్. హ్మ్. ఫస్ట్ వి ఆర్ నాట్ ఎ స్కూల్. వి హ్మ్. ఆర్ ఎ లెర్నింగ్ సెంటర్. హ్మ్. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు రాస్తారు. అవును. దానికి మేము ప్రిపేర్ చేస్తున్నాం. హ్మ్. వాడి ఏజ్ బేసిస్ మీద కూర్చోబెట్టాం. వాడి లెవెల్ బేసిస్ మీద వాడు కూర్చుంటాడు. ఏ గ్రూప్‌లో కూర్చోవాలి వాడు. హ్మ్. హ్మ్. హౌ ఫాస్ట్ హి విల్ లెర్న్ అనేది ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద చైల్డ్. చైల్డ్ అంతే. హ్మ్. ఆచార్య హెల్ప్ చేస్తాడు టు గో ఫాస్టర్. హ్మ్. బట్ అల్టిమేట్‌లీ ఇట్ ఈస్ ద చైల్డ్స్ తనే ఎబిలిటీ. పిక్ చేసుకోవాలి. హ్మ్. చైల్డ్స్ ఎబిలిటీ. హ్మ్. తర్వాత ఇంగ్లీష్ మీడియంతో పాటు ఎన్ని సబ్జెక్టులున్నాయో అన్ని కంటే ఎక్కువ సబ్జెక్టులు సంస్కృతంలో ఉంటాయి. యాహ్! యాహ్! సో, ఇప్పుడు చాలా మంది మా పిల్లలు చానా ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు. టూ మచ్ లెర్నింగ్ అయితే మా దగ్గరకొస్తే ఇంకెక్కువుంటాయి. కాకపోతే ఏంటి ఆవిడకి అర్థమయ్యేంత వరకు చెప్తాం. అదే. అదే. ఇప్పుడు యెస్. అర్థం కాకుండా ముందుకు తీసుకెళ్ళిపోతే వాడికి టెన్షన్ ఫీల్ అవుతది. ఎందుకంటే వాడికి అర్థం కావట్లే. వాడికి వెన్ హి ఈస్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద ప్రెషర్ విల్ ఇంక్రీజింగ్. అవును. అదే వాడికి అర్థమయ్యేంత వరకు 2 సార్లు కాకపోతే మూడోసారి చెప్పి వాడికి అర్థమైన తర్వాతే ముందుకు తీసుకెళ్ళామనుకో హి విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. వాళ్ళకేదైనా ప్రాక్టికల్‌గా చేస్తే అర్థమవుతది. యాహ్! యాహ్! ఇది కరెక్ట్. ప్రాక్టికల్ యూజ్ ఎక్కడవుతదో చెప్పామనుకోండి. హ్మ్. అరే! నువ్వు ఇట్లాంటి పనులు చేయాలంటే నీకు ఇది రాకపోతే ఇది చేయలేవు యాహ్! యాహ్! అని చెప్తే ఫస్ట్ ప్రాక్టికల్ చేసి ఇప్పుడు ఇది కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా గురించి చెప్తా పా. హ్మ్. సచ్చినట్టు నేర్చుకోవాలి. ఇప్పుడు లేకపోతే హి కాంట్ డూ థిస్ ప్రాజెక్ట్. హ్మ్. సో, వి హావ్ టు కమ్ విత్ డిఫరెంట్ యాంగిల్స్. హౌ అవును. ద చైల్డ్ కరెక్ట్. అయితే మీరు విల్ జెప్పిందేంటంటే ఒకటి చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎట్లా అంటే సిలబస్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. టైమ్ దానివల్ల సెంట్రిక్కు, మిస్టేక్ అయితది. ఏజ్ సెంట్రిక్కు ఇట్లా యాహ్! ఏజ్ అయిపోయింది. సెంట్రిక్. దానివల్ల ఏమైపోతుందంటే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సర్టిఫికేట్ చేతికొచ్చినా గూడా లాజికల్ రీజనింగ్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. సో, సో, రియల్ స్కిల్ కనపడట్లేదు. రియల్ స్కిల్ కనపడట్లేదు. కరెక్ట్. ఫైనల్‌గా మీరు మీ స్కూల్ గురించి లైక్ అంటే కొంతమంది పేరెంట్స్‌కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్‌ని వాళ్ళు గూడా సెర్చ్ చేస్తుంటారు. అయితే మీరేం జెప్తారు? అంటే మీ గురుకులం గురించి ఏం జెప్తారు? అండ్ ఆల్సో లైక్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు లైక్ ఇట్లాంటి వాటిల్లో జాయిన్ చేయాలంటే అట్లాంటి వాళ్ళకి మీరేమని సలహా ఇస్తారు? సో, ఫస్ట్ పిల్లలకి పేరెంట్ దే హావ్ టు అండర్‌గో లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద కరెంట్ సొసైటీ. హ్మ్. ఎటువంటి స్కిల్స్ అవసరం? ఇటువంటి స్కిల్స్ మీ పిల్లలకి వస్తున్నాయా? హ్మ్. మీ ఇంట్లో మీరు ఇవ్వగలుగుతున్నారా? లేపోతే ఇప్పుడున్న స్కూల్స్‌లో ఇవ్వగలుగుతున్నారా? రియల్‌గా ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ నుంచి బయటకొచ్చినోడు వితౌట్ మళ్ళీ అమీర్‌పేట్ ఎళ్లి ట్రైన్ అవ్వకుండా వాడు డైరెక్ట్‌గా ఈస్ హి ఏబుల్ టు ఫిట్ ఇన్ ద జాబ్ మార్కెట్ కరెక్ట్. ఆర్ కరెక్ట్. ఈస్ హి ఏబుల్ టు క్రియేట్ ఎనీ న్యూ ప్రొడక్ట్స్.
ఈజ్ హి ఇన్ ద క్రియేటివ్ మార్కెట్ ఆర్ నాట్? ఇప్పుడు ఈ క్రియేటివ్ నాలెడ్జ్ లేకపోతే విల్ ద న్యూ ఫ్యూచర్ జనరేషన్ సర్వైవ్? ఈ ప్రాపర్‌గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమేం చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో. ఈ ప్రాపర్ అండర్‌స్టాండింగ్ తీసుకోకపోతే మేమేం చెప్పినా ఆళ్ళకేం అర్థం కాదండి. నేనొకటి యాడ్ చేస్తానండి మీకు. వన్స్ అపాన్ ఎ టైము జనరల్‌గా ఒక పర్సన్ తన లైఫ్‌కి ఒక కెరియర్ అనేది అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్, 15 ఇయర్స్‌కి సెట్ చేసుకునేవాడు. అయితే ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏమైతుందంటే అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్‌కి గూడా కెరియర్ ఎటువైపు వెళ్ళాలనే డౌట్‌ఫుల్‌తోనే ఉన్నారు. అవును. చాలా మంది కన్‌ఫ్యూజ్డ్ ఏం చేయాలనేది. యాహ్! యాహ్! అసలు ఫస్టు ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో కూడా తెలియకుండా వాళ్ళు పెరుగుతున్నారు. తర్వాత యాటిట్యూడ్ ప్రాబ్లమ్. పిల్లలకి యాటిట్యూడ్. మేజర్ ప్రాబ్లమ్ లెర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా అయిపోయింది. అవునండి. అవును. గురువుకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆచారం నీకెందుకు నేర్పిస్తాడు? కరెక్ట్. కరెక్ట్. అది తెలియట్లేదు. అండ్ ఇంకొకటి చాలా మంది పేరెంట్స్‌కి అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలకు టీచర్ కొన్ని పనులు చెప్పాలి. అంటే ఏంటంటే లైక్ కమాండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్‌ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నప్పుడు యాక్చువల్‌గా ఆహ్, ఆచార్య నుంచి కమాండ్స్ తీసుకుంటున్నాడని అర్థం అన్నమాట. అది అలవాటైతది. అవును. సో, ఈరోజు పేరెంట్స్ ఎట్లా చూస్తారంటే దాన్ని మరో విధంగా ఆలోచిస్తున్నారు. అవును. అరే! నా పిల్లలకు పని పని చెప్తున్నాడు. చెప్తున్నారు అరే! అని. రేపు ఎట్లా బతుకుతారండి రేపు ఎట్లా ఈళ్ళు? బతుకుతారు? నేనిప్పుడు అమెరికా పోయాను. అక్కడేం లేబర్ ఉండదే. నా హ్మ్. టాయిలెట్ నేనే కడుక్కోవాలి. నా అవును. కూరగాయలు నేనే కట్ చేసుకోవాలి. యాహ్! యాహ్! అవును. అన్నీ నేనే చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉండరు. అన్ని పనులు మేమే చేసుకుంటాం గదా! అండ్ దీంట్లో ఒక మెయిన్ ప్రాబ్లమ్ మన దగ్గర ఏమైందంటే టాయిలెట్స్‌ని మన వాళ్ళు ఎందుకు పబ్లిక్ టాయిలెట్స్‌ని ఇంత గలీజ్‌గా చేస్తున్నారంటే, సెల్ఫ్‌గా మనకు మనము దాన్ని క్లీన్‌గా పెట్టాలనేటువంటి ఆలోచన లేక అంటే ఇట్స్ ఆల్ హ్యాంగోవర్ అండి. అంటే లెట్ హ్యాంగ్ మీ ఓవర్. టెల్ యూ. సో, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. హ్మ్. ఒకటి, ఈ టాయిలెట్ సిస్టమ్ అనేది వెస్టర్న్ మెథడ్ యాహ్! యాహ్! మనకొచ్చింది. హ్మ్. వన్ రీజన్. అండ్ ఇక్కడ ఎట్లా చేసేసారంటే ఆహ్, ఏ పని ఆ పని వాడే చేయాలని అట్లా. యాహ్! ఇది నా పని కరెక్ట్. కాదు. అదే. అది వేరోడి పని అన్న టైప్‌లో తయారు చేసుకున్నారు. తయారు చేశారు. అవును. ఇదంతా ఇప్పుడు ఈవెన్ అమెరికాలో నేను చెప్తాను. ఇప్పుడు మేము ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. నేను ఇక్కడి నుంచి ఇంకో డెస్క్‌కి మారాలి. నాకు పొజిషన్ మార్చారు. నా స్టఫ్ ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేయాలి. అది లేబర్ యూనియన్ ఉన్న ఇండస్ట్రీ. జనరల్ హ్మ్. ఎలక్ట్రిక్. హ్మ్. 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 నేను ఇట్లా పట్టుకొని పోతుంటే మా "నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు? యూ ఆర్ గోయింగ్ టు గెట్ అస్ ఇన్ ట్రబుల్" అంటాడు. ఏందిరా అని చెప్పనంటే, అది లేబర్ వర్క్ లేబరే చేయాలంటాడు. అక్కడ ఓకే. అది ఓకే. ఓకే. లేబర్ యూనియన్ ఒప్పుకోదంట. అది చూసారని చెప్పారంటే దే విల్ పుట్ ఎ యాహ్! ఫైన్ అంట. యాహ్! ఆ! యాహ్! యాహ్! కరెక్ట్. అది నా పని నువ్వెట చేస్తావు అంటున్నాడు. సపోజ్ మీకు ఇంజ్యూరీ అయిందనుకోండి, మళ్ళీ అది కంపెనీకి చాలా పెద్ద అది ప్రాబ్లమ్ కాదు అయితది. ప్రాబ్లమ్. ఆ! అక్కడ ఐ యామ్ టేకింగ్ అవే హిస్ జాబ్. ఓకే. 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 అక్కడ ఓకే. అది అచ్చా! ఆ మీకు విధంగా అర్థమైందా? ఆలోచిస్తారా? అట్లా. ఆ! ఓకే. అట్లా అక్కడ కూడా తయారైంది. ఇప్పుడు ఇక్కడ లాంటిది అక్కడ కూడా కొంతవరకు ఉంది అక్కడ కూడా. ఓకే. ఓకే. బట్ ఐ యామ్ టెల్లింగ్ ఈస్ టుమారో అన్ని పనులు వచ్చిన వాడే కావాలి. ఇప్పుడు ఐటీలో కూడా అన్ని పనులు ఒకడే చేసుకునేవాడే ఆడే ఉంటున్నాడు. మిగతా వాళ్ళందరిని తీసేస్తున్నాడు. యాహ్! యాహ్! కరెక్ట్. సో, రేపు వాడి వంట వాడు చేసుకోవడం రావాలి. వాడి కూరగాయలు ఆడు కట్ చేసుకోవడం రావాలి. వాడికి కావాల్సిన పనులన్నీ బట్టలు ఉతుక్కోవడం రావాలి. ఓకే. ఈ మెషిన్ ఆపరేట్ చెయ్యి. హ్మ్. హ్మ్. బట్ అట్‌లీస్ట్ యూ షుడ్ బట్టలు తీసి లాండ్రీలో ఎయటం కూడా రావాలి. అది కూడా అవును. నామోషీ పడితే. అవును. కరెక్ట్. నామోషీ ఉండకూడదు పని చేసుకోవడంలో. నా పని చేసుకుంటలో నాకెందుకు నామోషీ. అవును. అన్ని పనులు నేర్పించాలి. ఏదైనా ఈ పాడైపోయింది ఇంట్లో, ఏదో వస్తువు పాడైపోయింది టెక్నాలజీ మనంతట మనమే రిపేర్ చేసుకోవడానికి ముందు వచ్చేయాలి. యాహ్! యాహ్! ప్రతి కరెక్ట్. చిన్నదానికి నేను ఇంకోడి మీద డిపెండ్ అవుతానంటే ఎట్లా? అవును. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే, ఈ రెస్పెక్టు, ఈ అవగాహన, ఇంటర్ రిలేషన్‌షిప్స్ చాలా హ్మ్. ప్రాబ్లమాటిక్‌గా ఉంది. యాహ్! యాహ్! చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గూడా తట్టుకోలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అవును. దానివల్ల ఏమవుతుంది, రేపు టుమారో ఈవెన్ మ్యారీడ్ లైఫ్‌లో కూడా దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ యాహ్! యాహ్! అవును. ఈ బ్రేకప్స్ ఇవన్నీ, డైవోర్స్‌లు అందులో ఇవన్నీ ఇట్ ఈస్ బికాస్ యాహ్! ఆఫ్ పిల్లల్ని టూ మచ్ గారాబం చేసి, వాళ్ళకి ఏ పని నేర్పించకుండా, ఏ కష్టం లేకుండా, ఏ నో అనే పదం అనే దానికి అర్థం తెలియకుండా యాహ్! యాహ్! పెంచుతా ఉంటే రియల్ లైఫ్‌లో అట్లా ఉండదు కదా! రియల్ లైఫ్‌లో అవును. అన్నీ నోలే ఉంటాయి. ఎక్కడో యాహ్! యాహ్! యెస్‌లొస్తాయి. కరెక్ట్. రైట్? కరెక్ట్. ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్సే ఫెయిల్యూర్స్‌ని ఎక్కువుంటాయి తట్టుకోవాలి. గదా! ఇప్పుడు ఒకసారి సత్యం రామలింగరాజు ఒకసారి ఎక్కడో ఇస్తే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఐ యామ్ వెరీ సక్సెస్‌ఫుల్ ఇన్ సత్యం. బట్ దే డోంట్ అండర్‌స్టాండ్ ఐ ఫెయిల్డ్ 101 టైమ్స్ బిఫోర్ ఐ ఫెయిల్డ్ 102nd టైమ్ నేను పాస్ అయ్యాను. అన్ని కరెక్ట్. వెంచర్స్ ఫెయిల్ అయినాయి. తర్వాత ఇది సక్సెస్ అయింది. దీని గురించి యాహ్! ఎవడు మాట్లాడడు. యాహ్! యాహ్! ఫెయిల్యూర్స్ నుంచే నేను సక్సెస్ చేశాను అని చెప్పని చెప్తాడు. అంటే ఫెయిల్యూర్స్ నుంచి మనకు సక్సెస్ ఒస్తది. అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్‌ని నిలబెట్టుకునే ప్రయత్నంలో గూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఒస్తాయి. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. హ్మ్. కంటిన్యూయస్ లెర్నింగ్. లైఫ్ ఈజ్ అబౌట్ లెర్నింగ్. యాహ్! యాహ్! ఎవ్రీ డే ఎవ్రీ లెవెల్‌లో మీకు ఆ లెవెల్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్.
సో, ఆ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయటానికి కావాలంటే పిల్లలకి అన్ని రకాల ఛాలెంజెస్ ఫిజికల్ ఇవ్వాలి, మెంటల్ ఇవ్వాలి, స్కిల్ లెవెల్ ఇవ్వాలి. యాహ్! యాహ్! అన్నీ ఇచ్చి వాళ్ళని ఆల్ రౌండ్ పర్సన్‌గా చేయగలగాలి. సో, ఆ టైప్ ఆఫ్ పర్సన్స్‌ని తయారు చేయడానికి మేము వాల్మీకి గురుకులం అన్ని రకాలుగా మనం వాళ్ళని ఫైన్ ట్యూన్ చేసి వాళ్ళకి బేసికల్‌గా మనం ఏం చేయక్కర్లేదండి. వాళ్ళకి యాహ్! ఎకో సిస్టమ్ ఇవ్వాలి. యాహ్! యాహ్! కరెక్ట్. ఆ ఎకోసిస్టమ్ ఎకో బిల్డ్ సిస్టమ్ చేసేస్తే యాహ్! వాళ్ళకి మంచి ఆచారాన్ని ఇచ్చేసామనుకోండి. యాహ్! యాహ్! దే విల్ జస్ట్ బ్లూమ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్. And then I am very surprised అండి. అంటే children what they are doing, హ్మ్. they హ్మ్. are playing with electronics. హ్మ్. దే ఆర్ 3 ప్రింటర్ ఉంటే ఆళ్ళకి ఏదో ఒకటి డిజైన్ చేస్తుంటారు. 3 ప్రింట్ అంటున్నారు. ప్రింట్ చేసేసి దానికి ఆర్మ్స్ అవి తయారు చేస్తున్నారు. దానికి ఎలక్ట్రానిక్స్ పెట్టేస్తున్నారు. దాన్ని ఆపరేట్ చేసేస్తున్నారు. రిమోట్‌తో కంట్రోల్ చేసేస్తున్నారు. వావ్! దే ఆర్ హ్మ్. వర్కింగ్ విత్ బ్లూటూత్ డివైసెస్. దే ఆర్ వర్కింగ్ జీపీఎస్ డివైసెస్. దే ఆర్ వర్కింగ్ విత్ రిమోట్ కంట్రోల్ డివైసెస్. చిన్న చిన్న పిల్లలు. వావ్! ఆహా! ఇంజినీరింగ్ చదివినోళ్ళు కూడా ఆళ్ళు ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లు కూడా చేయలేదంటున్నారండి పిల్లలు. కరెక్ట్. సార్ మా పిల్లలు సార్ ఇవన్నీ మేము ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సార్ పిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు చేసేస్తున్నారు. ఓకే. ఓకే. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తారు. ఇది ఎట్లా ఆపరేట్ చేయాలో చూస్తారు. ఆళ్ళే చేసేస్తున్నారు. అదే. అదే. ఛాలెంజ్ ఇది చేయాలిరా అంటున్నాడు అంతే ఆచార్య. సో, యాహ్! మా దగ్గర ఆచార్యులందరూ హైలీ క్వాలిఫైడ్ అండి. ఐఐటీ వాళ్ళు, ఐఎం వాళ్ళు, హుహుహు. పీహెచ్‌డీ వాళ్ళు. ఓకే. సో, మేమంతా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళము. సో, మా ఔట్‌లుకే డిఫరెంట్‌గా ఉంటది. ప్రాక్టికల్ వరల్డ్ చూసొచ్చాం కాబట్టి. సో, యాహ్! ఇక్కడ యాహ్! మా దగ్గర ఎవరు ఈ వీడియోలు లేరు. ఓకే. అంటే థియరిటికల్ పీపుల్ లేరు ఎవరు. అదే. అదే. పిల్లలకి మంచి ఎకో సిస్టమ్ ఇస్తే వాళ్ళే బాగు పౌరులవుతారు మన దేశానికి. కరెక్ట్. దే షుడ్ బికమ్ ద ఇన్నోవేటర్స్. దే షుడ్ బి ద రియల్ బిజినెస్ పీపుల్. దే షుడ్ నో కల్చర్‌ని తెలిస్తే కల్చర్‌కి అనుసంధానంగా టెక్నాలజీని కూడా డెవలప్ చేయొచ్చు. యాహ్! యాహ్! యూ నీడ్ టు నో వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. అవును. సో, పిల్లలకి అగ్రికల్చర్ దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తున్నాం. ఇంకోటి చూడండి ఫైన్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫైన్ ఆర్ట్స్. చాలా అవును. విస్మరించాం. అంటే వి వెంట్ త్రూ సచ్ ఎ పావర్టీ కదా! సో, సర్వైవల్‌లో మనం వి లాస్ట్ అవర్ మీకు అబ్రాడ్‌లో నేను చూస్తే అమెరికాలో ప్రతి చైల్డ్ దే పిక్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్ సమ్ యాహ్! ఆర్ట్ యాహ్! ఫార్మ్. అవును. ఇప్పుడు మీరు చూస్తే యాపిల్ స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇంటర్వ్యూలో ఆయన పుస్తకంలో కూడా రాసాడు. హ్మ్. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ మీ టు హైర్ సంబడీ ఈస్ దట్ వెదర్ హి ఈస్ ఎ ఆర్టిస్ట్ ఆర్ నాట్ అని చూస్తాడంట యెస్. ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఆర్టిస్ట్ అయిన తర్వాతనే నెక్స్ట్ థింగ్ అంట. నెక్స్ట్ లెవెల్‌కెళ్తాడంట. యాహ్! వాడికేమొచ్చనేది. ఎందుకంటే ఆర్టిస్ట్ వాళ్ళకు కాకపోతే వాడికి ఎంతొచ్చినా వాడు నాకొద్దంటున్నాడు. ఎందుకంటే వై అనంటే ఆర్టిస్ట్ హాస్ ఎ పర్ఫెక్షనిస్ట్ మైండ్ సెట్. అంటే క్రియేటివ్ ఉంటారు గదా! క్రియేటివ్ అండ్ హి వాంట్స్ టు మేక్ ఎవ్రీథింగ్ లుక్ పర్ఫెక్ట్. హ్మ్. హ్మ్. ఏది చేసినా అందంగా, బ్యూటిఫుల్‌గా కనపడేటట్టు లేకపోతే ఏది చేసినా కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే యాహ్! ఒక రాగం సరిగ్గా పాడాలంటే ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తాం. యాహ్! యాహ్! ఒక మ్యూజిక్ నోట్ రావాలంటే ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తాం. పర్ఫెక్షన్ రావడానికి అవునవును. కోసం. అవును. ఆ మెంటాలిటీ డెవలప్ అవుతదంటాడు ఆర్ట్‌లో. యెస్. 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 ప్రతి చైల్డ్‌కి నేను చెప్పేదేందంటే వెదర్ యూ జాయిన్ అస్ ఆర్ నాట్ అనేది కాకుండా మీకేం చెప్తున్నానంటే ఒక ఆర్ట్ అనేది ఏదో ఒక ఆర్ట్ మినిమమ్ ఆర్ట్. 1 ఆర్ట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి దాన్ని పట్టుకొని కంటిన్యూ చేయాలి. యాహ్! యాహ్! యూ ఎక్సెల్ ఇన్ ఇట్. సో, ఈ మధ్య చాలా మంది పేరెంట్స్‌కి ఇదే చెప్తున్నాను. క్లాసికల్ ఆర్ట్ ఏదైనా ఒక క్లాసికల్ ఆర్ట్ క్లాసికల్ ఆర్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ చాలా చాలా తక్కువుంటాయి. అండ్ క్రియేటివ్ అవుతారు. క్రియేటివ్. అండ్ ఆల్సో వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ నార్మల్ చిల్డ్రన్ కంటే ఎక్కువుంటుంది. ఆ! ఇంకోటి పీపుల్ ఇఫ్ యూ రూట్ ఇన్ అవర్ ట్రెడిషన్ లాంగ్వేజ్ కానీ, సంస్కృతం గాని ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లలకి ఏదన్నా మంచి మేనర్స్ గాని, ఒక ధార్మికంగా మనం బతకాలంటే ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా అన్నీ మన స్టోరీస్‌లో ఉంటాయవి. ఆ యాహ్! యాహ్! స్టోరీస్ ఎలా చెప్తాం లాంగ్వేజే రాకపోతే? యాహ్! అవును. ఇప్పుడు అరే! ఇది మంచి పద్ధతి కాదురా! ఇది మంచిదిరా! ఇగో ఆ పలానా టైంలో ఇగో ఆ స్టోరీలో అలా శ్రీకృష్ణుడు కూడా ఈ సిట్యుయేషన్ వస్తే ఆయన ఇట్లాంటి సిట్యుయేషన్‌కి ఇట్లాంటి సొల్యూషన్ ఇచ్చాడని ఒక ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి. అవును. ఆడికి లాంగ్వేజ్ రాకపోతే ఆడికి ఏం చెప్తాం? అయితే యాక్చువల్‌గా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల జరిగినటువంటి తప్పిదం అదే. తప్పిదం అది. సీ ఇప్పుడు చెప్తున్నాను ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ఇంగ్లీష్. లెట్ మీ టెల్ యూ. ద ప్రాబ్లమ్ ఈస్ మన దేశానికి ఇప్పుడు మీరు చూడండి ప్రపంచం అంతా చూడండి. భాష కాని భాషలలో నేర్చుకునే దేశం ఏదన్నా బాగుపడుతుందేమో చెప్పండి. టెల్ మీ వన్ నేషన్ దట్ ఈస్ ప్రాస్పరింగ్ విచ్ ఈస్ టీచింగ్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ ఫర్ దేర్ నేషన్. ఇప్పుడు చైనా, కొరియా, జపాన్, జర్మనీ, ఈవెన్ నార్వే. అవును. ఇంత చిన్నవి 50,000,000 కూడా ఉండరు ఆళ్ళ దగ్గర. అవును. 5,000,000 అంట. హ్మ్. వాళ్ళు హ్మ్. కూడా డచ్‌లే. వాళ్ళ దగ్గర 200 ఇంగ్లీష్ కాలేజీలుంటే ఇంగ్లీష్ కాలేజీలన్నీ తీసేసి అన్ని డచ్ కాలేజీలు పెట్టేసారు. ఓహ్! ఒకటి రెండే 2 ఉన్నాయండి ఇప్పుడు ఇంగ్లీష్ కాలేజ్. ఇవాళ నాకు అక్కడ డెన్మార్క్ నుంచి వచ్చాడు ఒకతను అని చెప్తున్నాడు. హుహుహుహు.
మాతృభాషలో చెప్తేనే మన దేశానికి ఇన్నోవేషన్, క్రియేటివిటీ డెవలప్ అయ్యి అవి మన దేశంలో ఉండిపోతాయి. కరెక్ట్. అది మన దేశానికి ఉపయోగపడతాయి. ఇంగ్లీష్‌లో చదువుకొని వేరే దేశానికెళ్ళి పనిచేస్తాం. మన దేశంలో పుట్టిన మేధో సంపత్తి మనకు ఉపయోగపడకుండా వేరోళ్ళకి పోతే ఏం లాభం అండి ఈ దేశానికి? అవును. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ వెల్త్ కదా! మేధో సంపత్తి కూడా మన వెల్తే కదా మన దేశానికి. కరెక్ట్. దాన్ని మనం కాపాడుకోలేకపోతే ఏం లాభం? మన దేశానికి ఉపయోగపడకపోతే, విదేశీకి ఉపయోగపడితే మనకేం లాభం? ఇజ్రాయెల్ చూడండి అన్నిటికంటే. ఇంత చిన్న దేశం. 100 పేటెంట్లుంటే ప్రపంచంలో 50 పేటెంట్లు ఓన్లీ ఇజ్రాయెల్‌కుంటాయంట. అమెరికా కంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటది ఇజ్రాయెల్. వాళ్ళు పీహెచ్‌డీ కూడా వాళ్ళు జీవ్స్‌లోనే చేస్తారు. అరే! అన్ని దేశాలు ఒకప్పుడు మన దేశానికొచ్చి సంస్కృతంలో నేర్చుకొని అన్నీ చేస్తా ఉంటే, అన్ని దేశాలు సంస్కృత టెక్స్ట్ మీద రిసర్చ్ చేస్తుంటే, మనమేమో మన దాన్ని వదిలేసాం. అవును. ఇప్పుడు రిలేషన్ మనం ఎవరమో మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తున్నా. అందుకనే ఇఫ్ వి నో హూ వి ఆర్, దిస్ నేషన్ విల్ ఆటోమేటికల్లీ రివైవ్. అవును. ఎగ్జాంపుల్ చెప్తా. 'బాహుబలి' సినిమాలో బాహుబలికి ఆయన ఎవరో తెలియనంత వరకు ఆ కొండెక్కాడు, ఈ చెట్టెక్కాడు అదేదో కోతిగంతులేస్తున్నాడు. ఏ రోజైతే ఆయనకి ఎవరో తెలిసిందో ఆటోమేటిక్‌గా సినిమా డైరెక్షన్ మారిపోయిందా? అవును. అలాగే ఫస్ట్ మనం ఎవరు? మన పూర్వీకులు ఎవరు? మన పూర్వీకులు ఋషులు, మహర్షులు, భారతీయులు అంటే భారతీయ యొక్క మీనింగ్ ఇందాక చెప్పాను గదా! అసలు మన యొక్క రోల్ ఏంటి ఈ ప్రపంచంలో? ప్రపంచానికి ఒక మార్గం చూపించడానికి భారతదేశం అనేది ఒక ప్రతీకగా ఉండింది విశ్వగురువుగా పూర్వంలో. కరెక్ట్. విజ్డమ్ అనేది ఉండాలి. విజ్డమ్ తెలుసుకోకుండా ఏమి పాత చరిత్ర తెలుసుకోకుండా మన గ్రంథాలు చదువుకోకుండా ఏమొస్తది విజ్డమ్? అవును. మనం ఎవరమో తెలుసుకుంటే ఈ దేశం అందరూ గూడా ఆటోమేటిక్‌గా ఈ దేశం ముందుకెళ్ళిపోతది. మంచి రైట్ డైరెక్షన్‌లోకెళ్ళిపోతది. కరెక్ట్. అక్కడి నుంచి మొదలుపెట్టండి. భారతీయులం అంటే ఏంటో తెలుసుకుంటే చాలు అంటాను. ఇంకా అక్కడి నుంచి అందరికీ చెప్పండి. భారతీయులు అంటే దాని యొక్క మీనింగ్ అందరికీ చెప్పేసామంటే చాలండి. ఈ దేశం ఆటోమేటిక్‌గా రైట్ డైరెక్షన్‌లోకెళ్ళిపోతుంది. ఓకే అండి. చాలా అద్భుతమైన విషయాలు పంచుకున్నారు. ఓకే. మరోసారి ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. డెఫినెట్‌గా అండి. ఈసారి మా ఫిజికల్ క్యాంపస్‌కొస్తే యాహ్! యాహ్! కరెక్ట్. మీ అక్కడ ఆశ్రమంలో అక్కడ పిల్లలు చేసేవన్నీ కూడా చూసి రియల్‌గా మీరు ఒక 1 ఇయర్ నుంచి మేము అది చేసిన కృషి ఎలా ఉందనేది తెలుస్తది. తప్పకుండా. సో, మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా. ఓకే. సో, మమ్మల్ని ఆహ్, మేము ఇన్‌స్టాలో ఎక్కువుంటాము. ఓకే. ప్రెజెన్స్ యూట్యూబ్‌లో కొంచెం తక్కువ. ఇన్‌స్టాలో ఎక్కువగా ప్రెజెన్స్ ఉంది. చానా వీడియోస్ మా గురుకులంలో చేసే అన్ని యాక్టివిటీస్ ఇన్‌స్టాలో పెడుతున్నాము. ఓకే. ఓకే. సో, ఆన్‌లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మన భారతదేశం యొక్క చరిత్ర ఇవన్నీ నేను చెప్పటం ఒకటే కాకుండా నేను సొల్యూషన్ కూడా తీసుకొస్తున్నా. ఓకే. సో, ఆఫ్టర్ స్కూల్ అంటే స్కూల్ టైమ్ అయిపోయిన తర్వాత 45 మినిట్స్ డైలీ అట్లా ఇస్తే ఓకే. వాళ్ళకి సంస్కృతము, మన ఇతిహాసాలు, మన ఈ హిస్టరీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తాం. అంటే దే కెన్ చూజ్ వాట్ టైమ్ జోన్ దే వాంటెడ్. డైలీ తీసుకుంటారా? లేకపోతే ఆల్టర్‌నేట్ డేస్ తీసుకుంటారా? దే కెన్ చూజ్ హౌ దే వాంటెడ్. వాల్మీకి ఆశ్రమ్ డాట్ ఓఆర్‌జీ అండి వెబ్‌సైట్ పేరు. వాల్మీకి సపోర్ట్ నంబర్ వచ్చేసి 9611522541. సో, వాల్మీకి ఆశ్రమ్ డాట్ ఓఆర్‌జీ అండి. మీకు ఇంకా వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే ఇన్‌స్టా అండ్ మా వెబ్‌సైట్ చానా ఇంపార్టెంటు. సో, మీకు రియల్‌గా ఆహ్, ఈ ఎంత మీరు విన్నా గూడా ఇది సరిపోదు. ఫిజికల్‌గా వచ్చి చూసి అక్కడ కొన్ని 2, 3 రోజులు అక్కడ ఉంటే గాని మీకు అన్ని విషయాలు అర్థం కావు. ఎందుకంటే ఇదంతా కొత్త మెథడ్ చైల్డ్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్ ఇన్ని సబ్జెక్ట్‌లు పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఒక పక్కన మార్షల్ ఆర్ట్స్ పొద్దున్నుంచి రాత్రి దాకా అలసిపోరా? ఇట్లా రకరకాల క్వెషన్స్ ఉంటాయి. యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ హోల్ థింగ్. కరెక్ట్. కరెక్ట్. దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్. ఓకే. జై హింద్. ఓకే. థాంక్ యూ అండి.